ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం, బ్రతుకు అగ్రకుల విష కౌగిట పడి నలిగిపోవు గద నేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందుగా తెలిసి, తన నెత్తుటి చుక్కల లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదిటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి. మిత్రులకు అందరికి హృదయపూర్వక నీలి లాల్ సలాం. అందుకో దండాలు బాబా అంబేడ్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో పడ. అందుకో దండాలు బాబా అంబేడ్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిందలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో. ముందుగా నిందాలు బాబా అంబేడ్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. సుక్కలు గురువంగో, సుక్కలు గురువంగో. నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ భరత జాతి మూల దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో. అందుకో దండాలు బాబా అంబేడ్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిందలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో. అందుకో దండాలు బాబా అంబేడ్కర్. అంటరాని వాడంటూ, అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా, అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిలుబడిలో, అడుగడుగున నిలుబడిలో అవమానం చేసినప్పుడు, అవమానం చేసిన అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శపథము చేశావో. అందుకో దండాలు పాడాలి సార్. అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిన్ను తలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో. అందుకో దండాలు బాబా అంబేడ్కర్. పట్టుదలగా ప్రాపంచపు, పట్టుదలగా ప్రాపంచపు పెద్ద చదువులన్నీ చదివి, పెద్ద చదువులన్నీ చదివి రంకు నేర్పు గ్రంథాల, రంకు నేర్పు గ్రంథాల రంగంతా బయట పెట్టి, రంగంతా బయట పెట్టి కులగజ్జి మూర్ఖులతో, కులగజ్జి మూర్ఖులతో ఎనలేని పోరు చేసి, ఎనలేని పోరు చేసి పీడితులకు తాడితులకు హక్కులు సాధించి మా హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావో. అందుకో దండాలు బాబా అంబేడ్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిందలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో. అందుకో దండాలు బాబా అంబేడ్కర్. ఎంతకు ఇగమారమన్న, ఎంతకు ఇగమారమన్న హైందవులా గుండెల ధర, హైందవులా గుండెల కుళ్ళిపోయి కంపుగొట్టు, కుళ్ళిపోయి కంపుగొట్టు కుల రక్కసి కోరలిరుగ, కుల రక్కసి కోరలి మనుధర్మపు రక్షకులు, మనుధర్మపు రక్షకులు మంటలల్ల మాడిపోగ, మంటలల్ల మాడిపో
హిందూ ధర్మాన్ని నాడే వదిలేసి నీవు బౌద్ధ ధర్మాన కలిసి ధన్యుడవైనావో. అందుకో దండాలు బాబా అంబేడ్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిందలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో. అందుకో దండాలు బాబా అంబేడ్కరా. దేశభక్తిని సొత్తు, దేశభక్తిని సొత్తు, మానవతే నీ గుండె, మానవతే నీ కరుణంటే నీ మనసు, కరుణంటే నీ సమతంటే నీ ధర్మం, సమతంటే నీ ధర్మం. ఎన్నో సుగుణాలు ఇమిడున్నా నీవు ఈ పీడితుల బాధ బాప బుద్ధుడవైనావో. అందుకో దండాలు బాబా అంబేడ్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిన్ను తలచి పాటలు పాడేమో, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో. అందుకో దండాలు బాబా అంబేడ్కర. జై భీమ్. ఈ నెల రోజుల పాటు ఏప్రిల్ మాసంలో మహనీయుల మాసంగా పాటిద్దాం, కులరహిత సాంస్కృత ఉత్సవాలు జయప్రదం చేద్దామనే సబ్జెక్ట్ పైన ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ఇతర రాష్ట్రాల్లో ప్రజా సంఘాలు, ఇట్లా కులరహిత సమాజంపై పోరాటం చేస్తున్న సంఘాలన్నింటినీ కూడా ఆహ్వానించాం. వారందరూ కూడా వచ్చారు, ఇంకా వచ్చే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సమావేశంకి అధ్యక్షత కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు గారిని వహించాల్సిందిగా కోరుతూ సమావేశం ప్రారంభించాలని కోరుతాను. ముందుగా నేనే పరిచయ కార్యక్రమం చేస్తాను, దాంట్లో పేర్లు ఉన్నాయి కాబట్టి. ముందుగా ఈ కార్యక్రమానికి ముందుగా హాజరైనటువంటి విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు బొల్లి ఆదమరాజు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే 50 సంవత్సరాల కిందటనే ఇప్పుడు పాడినటువంటి పాట రాసినటువంటి ప్రజా వాగ్గేయకారులు, విశ్వజల కళా మండలి వ్యవస్థాపక అధ్యక్షులు మాస్టర్ జీ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే కేవీపీఎస్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ టి సాగర్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే బంధు సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు పల్లెల వీరస్వామి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వశపాక నరసింహ గారు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. టిఎస్యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గారిని, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్ గారిని, రాష్ట్ర ఉపాధ్యక్షులు క్రాంతి మన కిరణ్ వచ్చాడో రాలేదు, కిరణ్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావీద్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు విఘ్నేష్ని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే కేవీపీఎస్ నగర నాయకుడు ఎం మహేందర్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే కేవీపీఎస్ నగర కార్యదర్శి బి సుబ్బారావు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే కేవీపీఎస్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి బాలపీరు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే కేవీపీఎస్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు దర్శనం రమేష్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. కేవీపీఎస్ అంబర్పేట జోన్ నాయకుడు ఆంజనేయులు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే మా నరేష్, మీ అందరికి తెలుసు, అప్పుడు సంవత్సరం కిందట మాలబంటిని హత్య చేసినప్పుడు వాళ్ళ సొంత బావమర్ది ఆయన ఓన్ చేసుకుని మొత్తం అందరినీ సమన్వయం చేసి పోరాటం అంతా నడిపించినటువంటి నాయకుడు నరేష్ కూడా దీనికి రావడం జరిగింది. అట్లాగే కేవీపీఎస్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా నాయకుడు నిమ్స్ హాస్పిటల్ ఎంప్లాయీ మన బి పవన్ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఏకైక ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు మన రషీద్ భాయ్ని పరిచయం కావాల్సింది కోరుతున్నాను. మా సిఐటియు నాయకుడు కేవీపీఎస్ నగర కార్యదర్శి మాజీ నగర కార్యదర్శి జి రాముల్ని పరిచయం కావాల్సిందే కోరుతున్నాను. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, నేను మీ అందరికీ నోట్ ఇచ్చాము, మీరు చదివి ఉంటారు అని చెప్పి నేను భావిస్తున్నాను. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఇప్పటి వరకే కేవీపీఎస్ గా కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్ అంతా కూడా అందరము కలిపి సమిష్టితో జరిపేటువంటి ప్రోగ్రామ్ గా చేయాలనే ఉద్దేశంతో మీ అందరి సూచనల సలహాల కోసమే ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశాం. మొట్టమొదటిగా ఏప్రిల్ నెల మహనీయుల మాసంగా పాటించాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. మొత్తం కార్యక్రమాలకి రూపకల్పన చేసింది కేవీపీఎస్. అన్ని జిల్లాలలో కూడా
సన్నాహక సమావేశాలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు ఉత్సవాలకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రాష్ట్ర స్థాయి ఉత్సవాలు కూడా ఏప్రిల్ 26వ తేదీన ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం బయట పర్మిషన్ అడుగుతున్నాం వేదికేసి. లేదు అనుకుంటే కళానిలయం పెద్ద హాల్లో ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా భావించడం జరిగింది. ఓవరాల్ గా ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటించాలనేటువంటి పిలుపులో భాగంగా వివిధ సామాజిక ప్రజా సంఘాలు అందరినీ పిలిచి ఈ మొత్తం నెల రోజుల కార్యక్రమానికి మీ వంతు సంపూర్ణ సహకారం అన్ని రకాలుగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే జిల్లాల్లో జరిగేటువంటి సాంస్కృతిక ఉత్సవాలకి వక్తలుగా హాజరు కావటం, అట్లాగే జిల్లాల్లో జరిగేటువంటి ఉత్సవాలకి మీ సంస్థల తరపున సమీకరణ చేయటం. ఎందుకంటే అక్కడ ఒక KVPS వేదికగానే ఉండదు, 200 సంఘాలు కలిసి వస్తే 200 సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అందుకని అన్ని సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి సామాజిక ప్రజా సంఘాల వేదికగా ఉంటది. పేరు KVPS గా ఇన్వైట్ చేసినా అందరిని ఇన్వైట్ చేసేటువంటి పని మాత్రమే KVPS తీసుకొని వేదిక మాత్రం అందరిదిగా ఉంటది అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏప్రిల్ 26వ తేదీన కూడా రాష్ట్ర స్థాయి సాంస్కృతిక ఉత్సవం కూడా ఆ రూపంలోనే కొనసాగుతుంది అనేది నేను మీ దృష్టికి ముందుగా తీసుకొస్తున్నాను. అయితే అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14 రోజు దండ వేసి ఏప్రిల్ 11వ తారీఖు పూలేకు దండ వేసి ముగించడం అనేటువంటిది ఎవరిళ్ళకు వాళ్ళు పోవటం అనేటువంటిది సాధారణ ప్రక్రియగా కొనసాగుతుంది. అయితే ఇంతకుముందు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఎక్కడ వివక్ష ఉంటే అక్కడ ప్రతిఘటన చేసినటువంటిది కూడా ఉంది. హోటళ్లలో 2 క్లాసుల పద్ధతి ఉంటే దాన్ని పగలగొట్టినటువంటి సందర్భం ఉంది. అట్లాగే దేవాలయంలోకి రానియకపోతే దేవాలయ ప్రవేశం చేసినటువంటివి ఉన్నాయి. ఊరుమ్మడి బావిలో నీళ్లు తోడుకోనియకపోతే డైరెక్ట్ దళితుల్ని సమీకరించి తోడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా KVPS గా ప్రభుత్వం నుంచి జరుగుతున్నటువంటి వివక్ష, బడ్జెట్ లో జనాభా దామాష ప్రకారంగా నిధులు ఇవ్వనటువంటి సందర్భంలో సుమారు 102 సంఘాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి SC/ST సప్లాన్ చట్ట సాధన కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దాని మీద సుదీర్ఘ పోరాటం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నిర్వహించింది. దాన్ని కూడా సప్లాన్ చట్టాన్ని సాధించడం జరిగింది. అంతకుముందు కులవివక్ష కంటరానితనానికి వ్యతిరేకంగా వేలాది మంది కార్యకర్తలు వందలాది గ్రామాల్లో కులవివక్ష పైన సర్వే నిర్వహించి ఆ సర్వేలో వచ్చినటువంటి వివక్షకు పైన పెద్ద ఎత్తున ఒక ప్రభుత్వమే ఒక కమిషన్ వేయాలి, SC/ST కమిషన్ అని పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ కూడా KVPS పోరాట ఫలితంగా వచ్చింది అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అట్లాగే రాములు గారు రండి. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ఈ రాష్ట్రంలో కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా, VDCల యొక్క ఆకృత్యాలు, సాంఘిక బహిష్కరణలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తున్నటువంటి సంగతి తెలుసు. అంటే దాడులు, దౌర్జన్యాలు ఇవేవి జరిగినా కానీ దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి సందర్భం తెలుసు. అయితే ఇప్పుడు 2 ముఖ్యమైనటువంటి అంశాల ఆధారంగా ఒక ఐక్య వేదిక లాగా మనం నిర్వహించబోతున్నాం. ఒకటి, మొట్టమొదటిది క్యాస్ట్ లెస్ ఫెస్టివల్, కులరహిత పండుగలు టైప్ లో ఇది నిర్వహించాలనేటువంటిది మా జాతీయ కమిటీ DSMM భావించింది. అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే జయంతుల సందర్భంగా ఒక వేదిక మీదకి తీసుకురావాలి. కుల వివక్షణ, అంటరానితనాన్ని పోగొట్టగలిగే శక్తి ఓన్లీ దళితులకే ఉంటది అనేటువంటి భావంతో KVPS లేదు. కాబట్టి కుల వివక్ష, అంటరానితనం అనేటువంటిది దళితుల సమస్య కాదు, ఇది దేశం సమస్య. భారతదేశంలో వేలాది సంవత్సరాలుగా వేళ్ళూనుకోనున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి, ఆచారబద్ధంగా వస్తున్నటువంటిది, వంశపారంపర్యంగా వస్తున్నటువంటిది ఈ కుల సమస్య, వివక్ష సమస్య. కాబట్టి కులం సమస్యను పోగొట్టుకునేటువంటి బాధ్యత భారత రాజ్యాంగమే పేర్కొన్నది. అందుకని ఇది భారతదేశం సమస్యగా ఉంటది. కాబట్టి కేవలం దళితులే మా మీద వివక్ష జరిగింది అనేటువంటి పోరాటమే కాదు, సమాజంలో అభ్యుదయవాదులు చాలా మంది ఉన్నారు, ప్రగతిశీల శక్తులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, పూలే సిద్ధాంతాన్ని విశ్వసించిన వాళ్ళు ఉన్నారు, పెరియార్ సిద్ధాంతాన్ని విశ్వసించిన వాళ్ళు ఉన్నారు, అంబేద్కర్ సిద్ధాంతాన్ని విశ్వసించినటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మందిని ఒక విశాల వేదికగా దీన్ని మార్పు చేసి ఈ కులవివక్ష కంటరానితనానికి వ్యతిరేకంగా అల్టిమేట్ గా భారతదేశం కుల నిర్మూలన వైపు ప్రయాణం చేయాలి. కుల నిర్మూలన జరిగి తీరితే తప్ప ఈ దేశం అభివృద్ధి కాదు అనేటువంటి ఒక బ్రాడ్ కాన్సెప్ట్ తోటి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఈ కర్తవ్యాన్ని భుజానికి వేసుకొని ఆటాపాట మాటలాగా ఒక ఫుల్ డే కార్యక్రమాన్ని, అవసరమైతే 1000 మంది వస్తే 1000 మందికైనా భోజనాలు ఏర్పాటు చేసి ఫుల్ డే ఉత్సవం లాగా, కులరహిత ఉత్సవం లాగా, సమానత్వ సాంస్కృతిక ఉత్సవాల్లాగా నిర్వహించాలని చెప్పి KVPS భావించింది. సూర్యకిరణ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను, గద్దర్ గారి కుమారుడు. అట్లాగే ఆ వేదిక ద్వారా రాబోయేటువంటి రోజులలో దళితులు, గిరిజనులు దాడులు జరిగినటువంటి సందర్భంలో మేము కోరుతున్నది ఏంటంటే, చాలా సంఘాలు ఏ సంఘం పెట్టుకున్నా కానీ ఆ సంఘం మేము కులవివక్ష అంటరానితనం పాటిస్తాము అని చెప్పేసి ఏ సంఘం పెట్టుకో, కులవివక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా మేము పోరాడుతాం అనేటువంటి పద్ధతిలోనే చెప్తారు. కాబట్టి ఒక దళితుడి మీద దాడి జరిగితే ఒక మత్స్య కార్మిక నాయకుడు వచ్చి దాన్ని ఖండిస్తే, ఒక మత్స్య కార్మిక కుటుంబంలోకి వచ్చిన వాళ్ళే దాడి చేస్తే ఆ మత్స్యకారుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళే వచ్చి
దాడిని ఖండిస్తే దాని వెయిటేజ్ ఎక్కువ ఉంటది. ఒక దాడి ఒక ఊర్లో ఉన్నటువంటి ఒక అగ్రకుల ఆధిపత్యంతో ఒక రెడ్డి దౌర్జన్యం చేస్తే దళితుడి పైన, ఆ రెడ్డి కులంలో పుట్టినటువంటి వ్యక్తి వచ్చి దాన్ని ఖండిస్తే దాని వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. అందుకని మేము కోరుతున్నటువంటిది ఏంటంటే కులవివక్ష అంటరానితనాన్ని, దాడిని, దౌర్జన్యాన్ని ఖండించేటువంటి పనికి దళితులు మాత్రమే చేస్తే దాని యొక్క విశాలత అనేటువంటిది తక్కువ ఉంటది. ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు పోరాడతారు అనేటువంటిది కరెక్ట్. అది కానీ వాళ్ళు మాత్రమే కాదు, ఈ ఇబ్బందులన్నీ పోగొట్టే వాళ్ళం మేమని చెప్పి బయట చెప్పేటువంటి వాళ్ళు చాలా సంఘాలుగా ఉన్నాం. వాళ్ళ లక్ష్యాలు ఆశయాలుగా పెట్టుకున్నటువంటి అనేక మంది ప్రగతిశీల శక్తులు ఉన్నారు. అందుకని వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలి. కేవలం ఉత్సవం మాత్రమే కాదు, ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వేదికగా మారాలి అనేటువంటిది దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే కులాలని పటిష్టపరచడానికి కావాల్సిన అన్ని రకాల చర్యలు అమలవుతున్నాయి. మీరు కులాల వారి దేవుళ్ళు పండుగలు ఉత్సవాలు జరుగుతున్నాయి. కాటమయ్య పండుగ గీతా కార్మికుల్లో చేస్తుంటారు, మడేలయ్య పండుగ పేరిట రజకులు చేస్తుంటారు, మార్కెండయ్య పండుగ పేరిట పద్మశాలీలు చేస్తుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకరి పండుగకి ఒకరి దగ్గరికి పోరు. సరే, ఆర్ఎస్ఎస్ పక్కన హిందువులందరూ బంధువులే హిందువులే అని చెప్పేసి చెప్తుంటది వేరు, కానీ సహజంగానే రజకుల దేవుణ్ణి గీతా కార్మికులు అంగీకరించరు ఒక్కరు కూడా. అసలే గీతా కార్మికుల దేవుణ్ణి రజకులు ఎక్కడ కూడా అంగీకరించరు ఒక్కరు కూడా. ఇట్లాంటి పరిస్థితులలో కులాల వారి సమీకరణలు జరుగుతున్నాయి. మీరు ఊర్లలో కులాల వారి చిట్టి పాటలు జరుగుతున్నాయి, కులాల వారిగా బతుకమ్మలు ఆడతారు, కులాల వారిగా వనభోజనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కులాల్ని సంఘటితం చేసుకోవడానికి ఆ కులం యూత్ పేరిట వస్తున్నది. ఇటీవలి కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆకాశం ఎత్తుకు ఎదుగుతుందని అనుకున్నాం. భారతదేశం చంద్రయాన్ని ప్రయోగించిందని చూస్తున్నాం మనం. కానీ ఇప్పటికీ కూడా చూడండి మీరు, కులాల వారిగా వెహికల్స్ మీద, హోటళ్ల మీద, హోటల్స్ పేర్లు, చాలా వాటి పేర్లు వైన్స్ పేర్లలో కూడా తీసుకురావటం, వీటన్నిటి పేర్ల ఊర్ల పేర్లు కులాల సూచికలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి మనం చూస్తున్నాం, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట ఇట్లా చూస్తున్నాం మనం. అంటే కులాల్ని సూచించేటువంటి ఊర్ల పేర్లు, కులాలు సూచించేటువంటి మనుషుల పేర్లు, కులాల్ని సూచించేటువంటి షాపుల పేర్లు, ఇట్లా రకరకాలుగా వస్తున్నటువంటిది కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకని ఈ కులం బలపడితే ఈ దేశం అభివృద్ధి కావటం కష్టమవుతుంది. ఈ కులం బలపడితే పేదల ఐక్యతకు ఆటంకంగా నిలబడుతుంది. కులం అనేటువంటిది దోపిడీ వర్గాలకు సాధనంగా ఉంటది. కులం అనేటువంటిది ఆధిపత్యానికి ఒక ఆయుధంగా ఉంటది. అందుకనే కులరహిత సమాజాన్ని నిర్మించటం అనేటువంటిదే పూలే ఆశయమైన, అంబేద్కర్ ఆశయమైన, కారల్ మార్క్స్ ఆశయమైన, మహనీయుల ఆశయం అంతా కులం లేని సమాజాన్ని నిర్మించటమే మహనీయుల ఆశయం. మరి దాని వెలుగులో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం పనిచేస్తూ ఉంది. అందుకోసం ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవాలలో ప్రధానంగా ఒక పేపర్ రమేష్, ఈ ఉత్సవాలలో భాగంగా ఏంటంటే వివిధ జిల్లాలలో ఇప్పటికే సన్నాహక సమావేశాలు చేస్తున్నాం. పూలే జయంతి రోజు అన్ని సంఘాల్ని కలుపుకొని వెళ్ళి దండ వేసి రావటం, అదేవిధంగా అక్కడ సభ నిర్వహించటం, సెమినార్లు పెట్టడం, ఎక్కడైనా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేటువంటిది అట్లా కింది స్థాయి వరకు కూడా పిలుపునివ్వడం జరిగింది. అట్లాగే అంబేద్కర్ జయంతి కూడా అదే పద్ధతుల్లో నిర్వహించాలని చెప్పేసి భావించడం జరిగింది. అన్ని జిల్లాల్లో ఏప్రిల్ 24 వరకు అన్ని జిల్లా స్థాయి సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతాయి. ఏప్రిల్ 26వ తేదీన మాత్రం ఇక్కడ జరగబోతుంది. అందుకని మన సంఘాలుగా ఐక్యంగా దీని ద్వారా నిర్వహించాల్సినటువంటి కృషికి సంబంధించినటువంటిది నోట్లోనే ఫెయిర్గానే మేము ఏర్పాటు చేశాం. అందుకనే జిల్లా స్థాయిలో జరిగేటువంటి ఉత్సవాలకి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి మీ సంఘాలందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేయించేటట్టు మీరు కిందికి చెప్పడం, అదేవిధంగా ఆ జిల్లాలకి మన సంఘాల తరపున వక్తలుగా వెళ్ళడం, ఏ జిల్లా తేదీలు ఏంటి అనేటువంటిది దీనికోసం మీకు సమన్వయం చేయడానికి అన్ని సంఘాలతోటి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి పలానా జిల్లాలో ఉంది, మీకు వెసులుబాటు అయితే హాజరు కాండి, తప్పకుండా హాజరు కాండి అని చెప్పడం. అట్లాగే ఏప్రిల్ 26వ తేదీన కూడా ఇక్కడ సభ జరుగుతుంది. కాబట్టి దానికి మీ తరఫున సమీకరణ చేయటం, ఇక్కడ కూడా ఎవరు ఒక సంఘం తరఫున ఒకరు వక్తగా మాట్లాడతారు. ఉత్సవాల నిర్వహణ కూడా సమిష్టిగా అన్ని రకాల సంపూర్ణ సహకారం, అది ఆర్థిక తోడ్పాటుతో సహా కూడా సంపూర్ణ సహకారం చేయటం, అన్ని సంఘాల పేర్లు తీసుకొని ఉమ్మడి కరపత్రం వేయటం, ఆ తర్వాత ఒక ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించడం, కవులు రచయితలతోటి కులరహితమైనటువంటి ఒక సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కవి సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం. కాబట్టి ఇట్లాంటి ఒక 4 రకాల ఐక్యంగా జరపాల్సినటువంటి కృషిని తెలియజేస్తూనే కర్తవ్యాల్ని కూడా దీంట్లోనే పెట్టడం అనేటువంటి జరిగింది. ఏప్రిల్ 11న జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని అన్ని గ్రామ మండల నియోజకవర్గ కేంద్రాల్లో జయంతి వేడుకలు, సెమినార్లు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేది ఒక ప్రతిపాదన. అదేవిధంగా ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మనువాదంతో భారత రాజ్యాంగానికి ఎదురవుతున్న సవాళ్లు అనేటువంటి అంశం పైన సెమినార్లు నిర్వహించాలని, అట్లా జయంతి వేడుకలు వీలైనటువంటి అన్ని చోట్ల
గ్రామీణ స్థాయిలో కూడా నిర్వహించాలని, అట్లాగే సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలనేటువంటిది అనుకోవడం జరిగింది. అట్లాగే కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ చివరి నాటి వరకు నిర్వహించాలనేటువంటిది 3వ కర్తవ్యంగా ఉంది. చివరిది ఏప్రిల్ 26న సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రాష్ట్ర స్థాయి కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రాచీన కళలుగా ఉన్నటువంటి, మీ అందరికీ తెలుసు, చిందు యక్షగానం ఉంటుంది, డక్కలి పట్నం వేసి పురాణం చెప్తారు, నేతకాని వాళ్ళ బతుకమ్మ, ఒక్కొక్క కళ. ఇదే కాదు, బీసీల్లో ఉన్నటువంటి కళలు కూడా చాలా ఉంటాయి. వాళ్ళందరినీ కూడా పిలవటం, బీసీ సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేయటం, ఓసీ సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేయటం, దీనికి అతీతం కుల వివక్ష అంటరానితనాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని ఆహ్వానించే పద్ధతుల్లో ఉంటుంది తప్ప పలానా కులం తరపున రాకూడదు, పలానా వాళ్ళు రావాలి అనేటువంటి కండిషన్ లేదు. వివక్షకు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి వాళ్ళు, కులరహిత సమాజం కోసం కాంక్షించేటువంటి వాళ్ళు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వక్తలు, పెద్దలు అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయించేటువంటి కృషి తప్పనిసరిగా జరుగుతుంది. అందుకని ఆటపాట మాటలాగా ఉంటుంది. 99% ఇక్కడ బయట నిర్వహించాలని చెప్పేసి వేదికేసి బయట పోలీస్ పర్మిషన్ మా నగర నాయకులు మహేందర్ గారు వాళ్ళందరూ తీసుకుంటారు. బయట నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఒకవేళ ఏ కారణం చేత పర్మిషన్ రాకపోతే సుందరయ్య కళానిలయంలో జరుగుతుంది. ఆ పద్ధతులలో ఈ మొత్తం కార్యాచరణలో మీరందరూ సంపూర్ణంగా సహకారం అందించాలని చెప్పి, తప్పనిసరిగా ఈ ఒక్కపూట నిర్వహణ మాత్రమే కేవీపీఎస్గా ఉంటుంది. మన అందరి వేదికగా కేవీపీఎస్ మారబోతుంది. కాబట్టి దాన్ని ఆధ్వర్యంలోనే ఎన్ని సంఘాలు వస్తే అన్ని సంఘాల వేదికగా ఆ రోజు నిర్వహిస్తాం. ఆ పద్ధతులలో ఈ పూలే అంబేద్కర్ జయంతులను పురస్కరించుకొని ఈ మహనీయుల మాసాన్ని అత్యంత జయప్రదంగా మనందరం సమిష్టి కృషితోటి నిర్వహిద్దామని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున హాజరైనటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రస్తుత కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి టీపీఎస్కి రాష్ట్ర కన్వీనర్ జి రాములు గారు హాజరయ్యారు. వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే గద్దర్ కుమారు, గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక నాయకులు సూర్యకిరణ్ గారు పరిచయం కావాల్సింది కోరుతున్నాను. అట్లాగే ఐద్వా వేదిక మీదకి రామ్మ, ఒకతే మహిళ వచ్చినాము, ఇంకొక అక్క కూడా వచ్చింది. ఇక్కడ కొంచెం చైర్ రమేష్, ఒక చైర్ ఇక్కడ. ఆశాలత గారు ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు. కూర్చో ఇంకోటి తెస్తాను. ఆశాలత గారు ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. కోట రమేష్ గారు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. వారిని పరిచయం చేయించాను. ఇంకెవరినైనా నేను మిస్ అయితే చూడండి. అట్లా అదే సరిత, అదే తెలుసు నాకు. సరితక్క నువ్వు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. మన పిల్లలు స్టూడెంట్స్ వచ్చారు, కొంచెం ముందుకు యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ పిల్లలు వచ్చారు, కొంచెం ముందుకు రావాల్సింది కోరుతున్నాను. ఇట్రండి, కూర్చోండి. ఎస్ఎఫ్ఐ ఉస్మానియా యూనివర్సిటీ. ముందుగా ఈ కార్యక్రమానికి మీ సూచనలు, సలహాలు ఏ రూపంలో ఉండాలన్నది చెబుతూ బయటికి వేస్తున్నారు. సూచనలు, సలహాలు ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ముందుగా విజ్ఞాన దర్శిని బొల్లి ఆదమరాజు గారిని, మనం సంఘాల రీత్యా బాగానే వచ్చినాయి, సంఖ్య రీత్యా తక్కువ ఉన్న సంఘాలు బాగానే ఉన్నాయి కాబట్టి సమయాన్ని పాటించి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పేసి కోరుతూ, ఇప్పుడు ముందుగా ఆదమరాజు గారు విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు, వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ అంశంపై మాట్లాడడానికే నాకు ఇచ్చినటువంటి సభాధ్యక్షులు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబాగ్ గారికి, మరియు కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాల సన్నాహక సమావేశంకి హాజరైన వివిధ సంఘ నాయకులకు, విద్యార్థి సంఘ నాయకులకు, మరి పెద్దలకు అందరికీ జై భీమ్, లాల్ సలాం. ఈ కులరహిత సమానత్వం అనేది ఈ కేవీపీఎస్కు మొదటగా నిలుస్తుంది. చాలా వరకు ఎక్కడ సమాజంలో ఈ కుల వివక్ష ఎక్కడైతే ఎదుర్కొంటారో అక్కడ మొదటి వరుసలో కేవీపీఎస్ ఉంటుందని నేను గట్టిగా చెప్పగలను. తర్వాత మిగతా సంఘాలు వస్తుంటాయి, పోతుంటాయి, స్పందిస్తారు. స్పందించడానికి కాదు, కానీ మొదటగా మాత్రం ఈ స్కైలాబ్ బాబాను అక్కడ ఆయన గలం ఎత్తడం అక్కడ ప్రారంభం చేస్తాడు. మనం చూస్తూ ఉన్నాం, లెఫ్ట్ భావజాలం, అంబేద్కర్ భావజాలం, ప్రగతిశీలవాదులు, సామాజిక ఉద్యమ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కుల నిర్మూలన జరగాలి, కులరహిత సమాజం ఏర్పడాలి అనే చెప్పే గొప్ప గొప్ప నాయకులు కూడా అంబేద్కర్ ఇజాని ముందుకు తీసుకెళ్తూ కుల నిర్మూలన, ఎన్ఈహెచ్ల క్యాస్ట్ అనే వాదాన్ని ముందుకు తీసుకెళ్ళి అంబేద్కర్ అందరివాడు,
కులానికి సంబంధం కాకూడదు అని చెప్పిన వారే సమయానికి మా కులము సమస్య వచ్చే వరకు నా కులము నా రక్త సంబంధికులు అనే అంశం వరకు వచ్చిన వారు ఉన్నారు. ఇది మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన లోపల అంబేద్కర్ వాదాన్ని చాటుతున్న వారే, లెఫ్ట్ వాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న వారే చివరికి మా కులానికి ఏమైనా పాపం వచ్చటాలకు నా కులం అనే ఎప్పుడు నీడల వెంటాడుతున్న వారు మరి సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు? మీరు బయట వేదికల పైన ఓ రకంగా చెప్తారు, లోపల ఓ రకంగా పెట్టుకుంటున్నారు. అది ఎంతవరకు బాగా కరెక్ట్గా ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. ఈ కుల పిచ్చి అనేది మనవాదం ఈ రోజుల్లో బలంగా దృఢంగా ఏర్పరుస్తూ సమాజాన్ని విడగొడుతూ రెచ్చగొడుతూ విధ్వంసాలు సృష్టిస్తూ అరాచకాలు చేస్తున్న సమయంలో మరి ఇలాంటి సంఘాలు ముందుకు వచ్చి మళ్ళీ ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ఇలాంటి ప్రోగ్రాంలు జరగాలని చెప్పి వచ్చినాయి. మళ్ళీ ఈ సంఘాలకు కూడా మిగతా సంఘాలు అందరూ కూడా మనం సహకరించి వారికి సపోర్ట్గా ఉండి ముందుకు నడిపించవలసిన బాధ్యత ఎంతైనా మన పైన ఉంది. ప్రతి జిల్లాలో సమాజానికి తెలియాలి, ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టాలి. మనం పెట్టకపోతే అక్కడ మనవాదం వాడు ఎత్తుకపోతాడు. ఈ రోజులో మనవాదం మనం చూస్తున్న నారాయణపేటలో ఏం జరిగింది మిత్రులారా? ఒక సర్పంచ్ గ్రామ సర్పంచ్ ఉత్సవాలు చేస్తున్నప్పుడు మనం వారి పైన అటాక్ చేసి వేదిక పైన మీరు రావద్దని చెప్పి రకరకాల ఇబ్బంది. మళ్ళా సర్పంచుడికి ఎవరు? బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన కేంద్ర మంత్రులైన బండి సంజయ్ అనుచరుడే. మళ్ళీ అతను ఒక దళితుడే. దళితులకు కానీ మన బహుజనవాదులు చెప్తున్న మిత్రులారా, మీరు ఎప్పుడు ఏ ఆర్ఎస్ఎస్లో ఏ బీజేపీలో పనిచేసినట్టుగా మిమ్మల్ని మాత్రం కులం వెంటాడుతూనే ఉంటుంది. కుల వివక్షతనే చూపుతారు వాళ్ళు. మనవాదంలో కులం ఉండాలని చెప్తుంది, లేదని ఎక్కడ చెప్పట్లేదు. ఇందులో అంతా బంధువుల గంగాజల బిందువులు అంటున్నారు. ఎక్కడ ఉంది? ఎక్కడ హిందూ? నీ కులం వల్ల నీవే చూసుకుంటున్నావు. మీరే బంధువులుగా ఉంటున్నారు. ఏ కులం వాళ్ళకి ఆ కులమే బంధువులుగా చూస్తున్నారే తప్ప అందరినీ ఒక బంధువులుగా చూడట్లే. ఇలాంటి సమయంలో సమాజానికి మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి ప్రోగ్రాంలు మనం చాలా చేయవలసిన అవసరం ఉంటుంది మిత్రమా. విద్యార్థి సంఘ నాయకులుగా ముందుకు రావాలి. రేపటి తరాన్ని నడిపేవారు మీరు ముందుకు రావాలి. ముందుకు విస్తృతంగా మాతో ఈ సంఘాలతో విస్తృతంగా చర్చల్లో పాల్గొనాలి. రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు రావాలి. మీరు ఈరోజు యువతనే మీరు రేపు యువతను బాగుపడేయడం మొత్తం మీ చేతుల్లోనే మిత్రులరా. ఈ కులం కుచ్చి కొన్ని ఊర్లలో ఇప్పుడు ప్రస్తుతం మా ఊరు ఉంది. మా ఊరు వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రం. మా ఊళ్ళో అయితే కుల వివక్ష తెలియదు మిత్రులారా. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు తింటారు, వాళ్ళ ఇంట్లో మేము వస్తాం అంతా చేస్తాం. అయితే మనసులో ఉండొచ్చు, కానీ బయటికి మాత్రం వెళ్ళిపోతే కలిసే ఉంటున్నాం. కానీ కొన్ని ఊర్లలో లేదు. ఇంకా మెజారిటీ ఊర్లలో కూడా కుల వివక్ష ఉంది. ఇప్పటికీ అంటకూడదు ముట్టకూడదు అని చెప్పి కొబ్బరికాయ దేవుని గారు కొబ్బరికాయ కూడా బయట కొట్టుకొని పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇలాంటి వివక్షతతో ఇంకా మన దళితులైన వాడు బహుజనులు ఇంకా మతపిచ్చితోటి చెలరేగిపోతున్నారు. మీకు ఎక్కడ ఉంది? మీకు స్వేచ్ఛ సమానత్వం ఎక్కడ ఇస్తుండ్రు? ఎవరు ఇస్తుండ్రు? ఇదంతా అర్థం చేసుకొని ముందుకు సాగాలని చెప్పి విజ్ఞాన దర్శి తరపు నుంచి కూడా నేను కేవీపీఎస్కు ఎప్పుడు మేము ఇలా ప్రోగ్రాంలో పాల్గొంటూ వీళ్ళకి అండగా నిలుస్తూ ఇలాంటి కులరహిత సమానత్వం ఈ పోరాటంలో ఎప్పుడు మేము ముందంజలో ఉంటామని తెలియజేస్తూ ఈ సమావేశం సభాధ్యక్షుల వరకు మనం మీ అందరికి ధన్యవాదాలు చేస్తూ జైభీం తెలియజేస్తాం. ఈ కార్యక్రమాన్ని హలో ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించేటందుకు కంకణం కట్టుకొని పనిచేసి అందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చిన కేవీపీఎస్ రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా హాజరైన మిత్రులందరికీ, వివిధ సంఘాల నాయకులకు టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నేను వెంకటప్ప, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. మిత్రులారా, ఇక్కడికి వచ్చిన వాళ్లకు కులం ఏ రూపంలో ఉంది,
ఎంత దారుణంగా ఉంది అనేది తెలుసు మనకి. దాన్ని మనం ఎలా తిప్పికొట్టాలి, ఒక నూతన సమాజాన్ని, సమసమాజాన్ని ఎలా నిర్మించాలి అనే చర్చ జరగాలి. నిజంగా కేవీపీఎస్ ఏదైనా ఒక కులానికి సంబంధించిన అంటరానితనం, వివక్షతకు సంబంధించిన కానీ వస్తే కనుక రాష్ట్రంలో మొట్టమొదటగా గుర్తొచ్చేది కేవీపీఎస్ఏ. ఎందుకనంటే ఇప్పుడే కాదు, నాకు తెలిసి కేవీపీఎస్ ఏర్పడ్డ రోజుల్లోనే 98 తర్వాత గ్రామాల్లో దాదాపుగా వారం 10 రోజులు తిరిగి కులము ఏ ఏ రూపాల్లో ఉంది, వివక్షత ఏ రూపాల్లో ఉందని గ్రామ సర్వేలు నిర్వహించిన ఆ చరిత్ర కేవీపీఎస్కు ఉన్నది. కాబట్టి ఈరోజు నిజంగా అసలు ఆ కులం పేరు మీద సమీకరణలు జరుగుతున్నాయి అని తెలియకుండానే ఆ సమీకరణలు జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక హిందూ సమ్మేళనం కావచ్చు, ఈ మధ్యన చూస్తూ ఉన్నాం. ఒక మార్నింగ్ ఒక గ్రూప్లో చూశాను, ఈ హిందూ సమ్మేళనకు సంబంధించి ఒక గ్రూప్లో చూస్తే, ఆ గ్రూప్లో ఆ సమ్మేళనంలో నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెరలో జరిగిన టెంపుల్లో జరిగిన దాడిని ఖండిస్తూ ఈ సమావేశంలో ఏమైనా తీర్మానం చేయగలరా అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టాను. అది చట్టం చూసుకుంటుంది, చట్టం తన పని తాను చేసుకోపోతుంది అనేది మెసేజ్ వచ్చింది. చట్టం చూసుకుంటుంది కానీ మీ నిరసన ఏం తెలియజేశారు అని చెప్పేసి అడిగితే సమాధానం లేదు. అందుకని ఈరోజు కుల నిర్మూలన జరగాలి అంటే అసలు నిజంగా అగ్రవర్ణాలు కావచ్చు, మనువాదం కావచ్చు, లేకపోతే పురాణాలు కావచ్చు, అవన్నీ కూడా కులాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఒక కుట్రలు జరుగుతాయి, ముందుకు తీసుకుపోతున్నాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనందరి గమనంలో ఉన్నది కూడా ఏంటంటే, ఈ కుల సమీకరణతోటి కులము ఉండాలని చెప్పేసి ఒక అస్తిత్వవాద ఉద్యమాలు కూడా కులాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. అది ఇంకా చాలా ప్రమాదకరం. అంటే నీకు ఒకవేళ ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని గళమెత్తడంలో తప్పు లేదు, కానీ దాన్నే పెంచి పోషిస్తూ ఈ మా అస్తిత్వం ఉండాలి, ఒకవేళ నువ్వు ఆ కులంలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే లేదా ఆ యూనిట్లో ఏదైనా తప్పు చేస్తే నువ్వు గుడ్డిగా సమర్థించాలి, ఒకవేళ సమర్థించకపోతే నువ్వు కులంలో పుట్టలేదా, కులానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే ఒక పోలరైజేషన్ కూడా జరుగుతూ ఉంది. దాన్ని కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఈ కులానికి సంబంధించిన అధ్యయనాలు చాలా ఉన్నాయి, పుస్తకాలు కానీ సాహిత్యం కానీ ఉన్నది. దాంట్లో నుంచి మనం ఈ సమాజంలో ఏ విధంగా ఈ కుల రహిత సమాజం వైపు ఏ విధంగా అడుగులేయాలని అని చేసే కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే కేవీపీఎస్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఏ సంఘమైనా ఎన్ని సంఘాలైనా రానియండి, ఈ యొక్క ఆశయం కోసం లెఫ్ట్ కావచ్చు, అంబేద్కరిజం కావచ్చు, లేకపోతే ఏ ఆలోచనలైనా కానీ అన్ని ఆలోచనలు ఒక వేదికపైకి తీసుకొచ్చి వివిధ గ్రామాల్లో, హైదరాబాద్లో కార్యక్రమం కాదు, జిల్లాలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఎక్కడైనా ఈ కార్యక్రమాలు ఈ మాసం అంతా జరగాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నది ఏదైతే ఉందో అది అభినందనీయం. దానికి టీఎస్యూటీఎఫ్గా మీరు అంటే మా సంఘంగా తోడ్పాటు అందిస్తూనే, మీరు అన్నారు ఎక్కడైనా సమావేశాలు కానీ ఎక్కడైనా వెళ్ళాల్సి వస్తే కనుక అంటే కనుక ఖచ్చితంగా యూటీఎఫ్ నుంచి కూడా మా పార్టిసిపేషన్ ఉంటుంది, అక్కడ భాగస్వామ్యం ఉంటుంది, వక్తలు కూడా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంతో పాటుగా ఆర్థిక సహకారం కావచ్చు, ఇంకా ఏమైనా సహకారం కూడా చేయడానికి టీఎస్యూటీఎఫ్గా మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి కేవీపీఎస్ సంఘానికి అభినందనలు. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు స్కైలాబ్ బాబు గారికి వచ్చిన మీకు అందరి హృదయపూర్వక జైభీములండి. మిత్రులారా, బాబాసాహెబ్ యొక్క అంశాన్ని అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలలో ఒక పాటగా రాశాను. దాంట్లో అంటే రాజ్యాంగంలో ఏమన్నాడు, కులంతో ఏమన్నాడు, స్త్రీలతో ఏమన్నాడు అంటే దాంట్లో ఒక పల్లవి చరణం పడుతుంది. ఏమన్నాడు అంబేద్కర్ కుల రక్కసితేమన్నాడు, ఏమన్నాడు అంబేద్కర్ కుల రక్కసితేమన్నాడు, అరే నీ వల్లే కీడన్నాడు, ఈ దేశానికి నిన్ను చంపి సస్తన్నాడు, నీ వల్లే కీడన్నాడు, ఈ దేశానికి నిన్ను చంపి సస్తన్నాడు. అందుకు ఆ మహానుభావుడు లంగోటు గట్టినాడు, డంగల్ల దుంకినాడు, లంగోటు గట్టినాడు, లంగల్ల దుంకినాడు, లంగోటు గట్టినాడు, డంగల్ల దుంకినాడు, లంగోటు గట్టినాడు, డంగల్ల దుంకినాడు, కులరక్కసీని బట్టి అరే కుస్తి బట్టినాడు, కులరక్కసీని బట్టి అరే కుస్తి బట్టినాడు, ఆ ఓరు పోరులోన దాని కోరలిరిసినాడు, ఆ ఓరు పోరులోన దాని కోరలిరిసినాడు,
మనువును మంటల్లో కాల్చి మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఏమన్నాడో అంబేడ్కరో కుల రక్కస్తేమన్నాడో, నాడేమన్నాడో అంబేడ్కరో కుల రక్కస్తేమన్నాడో. ఇలాగా ఆ పాట ఉంటుంది మిత్రులారా. అయితే ఒక చిన్న, అది మీరు సవరణ అనుకోండి, లేకుంటే సూచన అనుకోండి. మనము కులరహిత సమాజాన్ని నిర్మాణం చేయాలి, కుల వివక్షత వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలంటున్నాం. ఎప్పుడు ప్రస్తావన వచ్చినా అంబేడ్కరు, పూలే, పెరియారు, నారాయణ గురు. ఇక్కడ జగజీవన్ రామ్ పేరు ఎందుకు తీసుకుంటే నాకు అర్థం కాలేదు సార్. ఆయన ఏమైనా శత్రుడా అంబేడ్కర్కు? ఆయనకు వ్యతిరేకంగా ఎక్కడైనా ఏమైనా ప్రకటనలు చేశాడా? ఏదన్నా మాకు ఒక ఎవిడెన్స్ ఉంటే మేము కూడా ఆయనను వ్యతిరేకిస్తాం. ఎందుకంటానంటే బాబాసాహెబ్ అంబేడ్కరు, బాబు జగజీవన్ రామ్ మంచి స్నేహితులని నేను చరిత్రలో చదువుకున్నాను. ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన యుఎన్ఓలో కార్మిక సభలను అటెండ్ చేసి వస్తున్నప్పుడు తారు ఏడాలలో ఫ్లైట్ కూలిపోయి గాయాల పాలైనప్పుడు ఆయన తీసుకొచ్చి బొంబాయి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయనను జాయిన్ చేసినటువంటి 2వ రోజే బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్కడికి వెళ్ళి ఆయనను పరామర్శించి, నువ్వు తొందరగా కోలుకోవాలి, నేను బయటుండి పోరాటం చేస్తున్నాను, నువ్వు లోపటుండి పోరాటం చేయాలి అని చెప్పి మాట్లాడుకున్నటువంటి గొప్ప వ్యక్తి. తర్వాత బాబాసాహెబ్ అంబేడ్కర్ సతీమణి రమాబాయి చనిపోయినప్పుడు అప్పటి వరకు ఆయనకి ఆ భార్యామణి యొక్క గొప్పతనం తెలియలే. పనిలో ఉన్నాడు, కార్యక్రమాలు చేస్తున్నాడు, కొడుకులు చచ్చిపోయినా పట్టించుకుంటలేడు. కానీ ఎప్పుడైతే రమాబాయి చనిపోయిందో అప్పుడు అతని హృదయం ద్రవించిపోయిందనమాట. ఆ మహాతల్లి ఎంత సేవ చేసిందో అని చెప్పి ఆయన ఇక నాకు ఈ బతికేందుకు ఇదేందుకని చెప్పి గుండు కొట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి బయటికి రాకుంటున్నప్పుడు మళ్ళీ జగజీవన్ రామ్ వచ్చి, అయ్యా నువ్వు మా నాయకుడు, నువ్వే ఇట్లాగా మరి ఇంత నైర్ష్యానికి గురి అయిపోయి ఇట్లాగా కాషాయ వస్త్రాలు ధరించి ఉంటే ఎట్లా? నువ్వు తప్పకుండా బయటకు వచ్చి ఉద్యమం చేస్తేనే మేము లోపలికి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి ఉంది, ఇది మాత్రం మంచిదిగా అని చెప్పి ఆయన నొప్పించి ఆయన మళ్ళీ బయటకు వచ్చేటట్టు చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన ఇద్దరి మధ్యలో గొడవలు పెడుతుండేవాడో ఏదో నా కొడుకులు, వాళ్ళిద్దరు ఏదో కొట్లాడుకున్నట్టు, వాళ్ళిద్దరు ఏదో ఇది చేస్తున్నట్టు. ఈ యొక్క విషయంలో నాకు డౌట్ ఉంది. ఎందుకంటే మేము కూడా గుడ్డిగా అనుసరించకూడదు కాబట్టి, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలి కాబట్టి, మా రమేష్ అన్న చెప్పినట్టు. మరి ఈ జగజీవన్ రామ్ అంబేడ్కర్కు ఏమైనా శత్రుత్వం ఉందా? ఈ జగజీవన్ రామ్ అంబేడ్కర్కు వ్యతిరేకంగానే ఎక్కడైనా ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? మాకు తెలియవలసిన కోరుతూ, ఒకవేళ అలాంటిది ఏం లేకపోతే మేము మూలవాసుల మాసోత్సవం మాన్యశ్రీ కాంచీరామ్ పుట్టినరోజు మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేడ్కర్ మూలవాసుల మాసోత్సవాన్ని చేస్తున్నాం. ఇది 1993 అంబేడ్కర్ యొక్క కార్యక్రమాలు చేస్తున్న భాగంగా కాంచీరామ్ ఉన్నప్పుడే, ఆయన యొక్క జీవితంలో ఉన్నప్పుడే మేము కొండా లక్ష్మణ్ బాబూజీ గారి మరి ఆనాడు మహానటిగా ఉన్నటువంటి ఒక అంటే ఆ గొప్ప ఆస్తి అంటే వరలక్ష్మిని తీసుకొని గజ్వెల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అక్కడి నుంచి అనేక జిల్లాలు, రాష్ట్రాలలో ఈ కార్యక్రమం అంటే ఇప్పుడు విడిగా 2గా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అయితే మిత్రులారా, ఈ కార్యక్రమంలో మరి ఎప్పుడైతే 26 తారీఖు అంటారో ఆ 26 తారీఖు నాడు మరి మాకు చిన్న కార్యక్రమాన్ని మన మహబూబ్ నగర్లో పెట్టారు. 100 డప్పుల కార్యక్రమం అని పెట్టారు. మేము అప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చే వరకు ఉంటుంది ఆ సమయం అనేది మాకు తెలియజేస్తాం. మరి అప్పుడు దాంట్లో ఎట్లా పాల్గొనాలని మేము తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మరొక చిన్న సూచన అనుకోండి, ఇంతమంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, సబ్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీరికి అందరికి కలిపి ఏదన్నా ఒక గుంపు ఒక పేరు పెట్టుకుంటే, ఎందుకంటే ఇలా కులవేక్ష పోరాట సమితి అని ఉన్నది వాస్తవమే, కానీ దీనికి ఇంకేదైనా ఒక మంచి పేరు పెడితే అది రేపు ఏమో చెప్పలేము, సత్యశోధక సమాజ్ లాగా లేకుంటే ఒక గొప్ప సంస్థలాగా ఏర్పడే అవకాశం ఏమన్నా ఉందో ఆలోచించాలని కోరుకుంటున్నాం. చాలామంది ఏంటంటే పిల్లమేమో మాన ఉంటుంది, మొగడు మాయ ఉంటాడు, పిల్లలు ఏముంటారో తెలియదు, ఎందుకంటే ఎటు పోవాలనో తెలియదు. కాబట్టి ఏమవుతుంది అంటే వాళ్ళు నా గరకాన ఘాట్గా అయిపోయి వాళ్ళకి ఎవరు రక్షకుడో తెలియదు. కాబట్టి ఈ రక్షణ కల్పించేటువంటి వ్యవస్థ ఏంటి అనేది
వీలైతే అది రేపే ఒక పెద్ద పోరాట సంస్థగా ఏర్పడి రాజ్యాంగంలోనే మార్పులు తీసుకొచ్చి అంటనంటే ఓన్లీ ఇండియన్స్ ఇంకోటి పేరు వచ్చేలాగా చూడాలని, అది మీరు మాత్రమైతేనే, మన సంస్థ మాత్రమైతేనే చేస్తుంది. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి పూనుకున్న మీకు మా చిన్న ప్రాణం మేము ఏదో చేస్తూ ఉన్నాం, కానీ మీలాంటి ఒక శక్తివంతమైనటువంటి సంస్థ కనుక ఈ కార్యక్రమాన్ని ముందు నడిపితే మేము ఎప్పటికీ మీకు తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. చర్జీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ గారు వచ్చారు, వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే మా కేవీపీఎస్ మాజీ నగర కార్యదర్శి మన కొమ్ము విజయ్ కుమార్ వచ్చాడు, వెంకన్నను పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అందరూ హాజరయ్యారు, ఎస్ఎఫ్ఐ నాయకులు, మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు బంధు సొసైటీ పల్లెల వీరస్వామి గారు నీ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మాట్లాడు. సభకు నమస్కారం. మిత్రులారా, మాస్టర్ చెప్పిన దాంట్లో ఒక విషయంలో నేను ఏకీపిస్తున్నా. ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చాలా జరిగినాయి. వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురాగలిగితే వాళ్ళు ఎంతో విశాలమైన హృదయంతో ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళందరికీ ఒక వేదిక అవసరము. వాళ్ళ ఒక వేదిక తయారయ్యి ఒక బలమైన నిర్మాణంలోకి వెళ్తే మిగతా వాళ్ళు కూడా ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చేసుకోవటానికి వీలైద్ది అనేది ఒక అంశం. రెండోది, వెంకటప్పయ్య గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. కులాలు స్థిరీకరించబడుతున్నాయి, డిస్మెంటల్ అవటం లేదు. కులాలు స్థిరీకరించబడటానికి కారణాలు కూడా మనం అందరము ఆలోచించాలి. ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం ఎంఆర్పిఎస్ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మాదిగలందరినీ సమీకరిస్తున్న క్రమంలో అన్ని కులాలు కూడా కుల సంఘాలు ఏర్పాటు చేసుకున్నాయి. అన్ని సంఘాలు, అన్ని కులాలు, పేర్లు చెప్పదలుచుకున్న టైం వేస్ట్, అందరూ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మన కులము రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటే మనం కలిసి ఉండాలా, మన కుల కట్టడి ఉండాలని చెప్పేసి ఏ కులానికి ఆ కులము సదస్సులు జరుపుకొని మీటింగ్లు జరుపుకుంటా ఉన్నారు. ఒక కులము తను లిబరేట్ కావటానికి మాదిగలు అనాదిగా ఈ సమాజంలో అట్టడుగులో ఉండి వాళ్ళని వాళ్ళు లిబరేట్ చేసుకోవటానికి విముక్తి కోసం పోరాటం చేస్తే, మరి వివక్షత లేని కులాలు ఎందుకు ఏకమైతేనే ఇక్కడ ఆలోచించాలి. పోయిన నెల పేరు తీస్తున్నందుకు క్షమించాలి. పోయిన నెల పెరంబూర్ అని మెడ్రాస్లో వరల్డ్ కమ్మ సమావేశం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కమ్మలందరూ అక్కడికి వచ్చారు. ఇక రెడ్లు కూడా జరిగింది, అది మీకు తెలుసు. నేను ఇక్కడ చాలా మంది పీడితులు వాళ్ళు వివక్షత నుండి ఆర్థిక దీంట్లో నుంచి విముక్తి కావటానికి వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే, సంపన్న వర్గాలుగా ఉన్న వాళ్ళు ఎందుకు ఐక్యమవుతూ ఉన్నారు? ఈ నిచ్చెనమెట్ల కుల సమాజంలో ఏ కులం కూడా కిందికి రావటానికి ఇష్టపడటం లేదు. కిందున్న కులాన్ని, ఏ కులాన్ని కూడా పైకి కాకుండా మధ్యస్థంగా ఉన్న కులాలు కూడా స్టీల్ గార్డులతోటి కట్టేస్తా ఉన్నారు. ఈ కట్టే క్రమంలోనే మాలా మాదిగలు మ్యారేజ్ చేసుకుంటే గొడవలు అవుతున్నాయి. తర్వాత మాదిగలు బీసీలు చేసుకుంటే గొడవలు అవుతున్నాయి.
మాలలు బీసీలు చేసుకుంటే గొడవ అవుతుంది. అట్లా ఈ నిచ్చెనమెట్ల కుల సమాజంలో కింద ఉన్నవాడు, అంటరాని కులాలలో ఉన్నవాడు ఎవడు కూడా మధ్యస్థంగా ఉన్న కులాలని మ్యారేజ్ చేసుకున్నప్పుడు హత్యలు జరుగుతున్నాయి. మరి మీకు తెలుసు, మన మెడ్చల్ రంగారెడ్డి జిల్లాలో మేము కేవీపీఎస్ తరఫున ఇక్కడే మీటింగ్ పెట్టాం. ఆయన గౌడు ఒక మాదిగో అబ్బాయిని చంపిన సంఘటనలో కేవీఎస్ ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు ఇమీడియట్గా. అంటే ఇక్కడ ఎవరిని నిందించాలి? బాపన్నోళ్ళు ఏమంటాం, అయ్యా మా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఎక్కడన్నా మేము ఎవరినైనా చంపామా, ఎవరిని చంపలే కదా, మా అమ్మాయిని వదిలేసుకున్నాం, కానీ మమ్మల్ని పట్టుకొని మీరందరూ తిడతా ఉన్నారు అని చెప్పేసి బ్రాహ్మిన్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మారాలా? ఎక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి? మారేవాడు ఎవడు? మాదిగోడు వాడి కులం తప్ప ఇంకో కులంలోకి వాడు రాడు. మాలవాళ్ళు వాళ్ళు రాదు. ఈ రకంగా మాదిగల మధ్యలోనే పెద్ద అగాధం. పోనీ ఏదన్నా క్రైస్తవ మతం మారింగు హిందువులు బంధువులు ఏదో చెప్పిండు ఇంతకుముందు నా మిత్రుడు. క్రైస్తవ మతం తీసుకున్న మాదిగల మంది ఒకటవుదామంటే అక్కడ కూడా మాదిగలు ఒక్కటి కాదు. మరి మాదిగలు ఒక్కటి కాకుండా పై కులాల గురించి చర్చ పెడతాము, వాళ్ళని దూషించటము, అంటగాని వాళ్ళము, ఇద్దరము ఒక బయటనే ఉన్నాము, ఇద్దరు ఒకే రకమైన వివక్షతకి లోనవుతున్నాము. అయినా మాదిగల మధ్యలోనే కులతత్వము మిగతా కులాల కంటే ఎక్కువ ఉన్నదనే సత్యాన్ని మనం గమనించాల. ఇది చెప్పకుండా, ఈ చిక్కుముడి ఇప్పకుండా బీసీలు కలవాలా, రెడ్లు కలవాలా, కమ్మలు కలవాలా, మనుధర్మం నశించాలా? మనుధర్మాన్ని మోస్తున్న వాళ్ళల్లో హైదరాబాద్ నగరంలో వెరీ పర్టికులర్ మాదిగోళ్ళే ఎక్కువ ఉన్నారు. మేము బంధు సొసైటీ మీటింగ్ పెడితే భరతభూషణ్ ఒక క్రిస్టియన్, నేను ఒక క్రిస్టియన్. కొంతమంది ఫోన్ చేసి, అన్న బంధు సేవ మండలట హిందూ ధర్మాన్ని కాపాడేదట, మీరు దాన్ని వ్యతిరేకిస్తూ బంధు సొసైటీ పెట్టుకున్నారటని మాకు ఫోన్లు. ఎవడు మారాలండి? మనం గొంగల్లో తింటూ బొచ్చంటున్నాం. కనుక నేనేమంటానంటే, శుభసూచికం ఏంటంటే కేవీపీఎస్ను నేను ఎప్పుడు కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తూ ఉంటా. రాష్ట్ర వ్యాప్తంగా కులవివక్షత ఎక్కడ జరిగినా కానీ మరి కేవీపీఎస్ వాళ్ళు అటెండ్ చేసి వాళ్ళ వాయిస్ వినిపించగలిగినంత వినిపిస్తున్నందుకు వారిని నేను అభినందిస్తూ, అదేవిధంగా కింది కులాల మధ్యలో ఉన్నటువంటి వెరీ పర్టికులర్గా మాదిగ మధ్యలో ఉన్నటువంటి ఈ సమస్య మీద మనం అందరం మాట్లాడాలి. ఎందుకంటే ఒక విషయము ఇక్కడ చెప్పదలుచుకున్నా, మా బావ మాల ఆయన చనిపోయిండు. ఆయన చనిపోతే మా బావ చనిపోయింది నేను కబురు పెడితే మాలో ఇవ్వగాలి, సావుకు కూడా కాలే. దాని తర్వాత నా తమ్ముడికి ఒక మాలలో అమ్మాయిని చేసుకున్నాం. చేసుకుంటే మేము కార్డు కొట్టించి వాళ్ళకు కూడా కార్డు పంపించా, పెళ్లి జరుగుతుంది రండి అని చెప్పేసి. రాకపోగా మేము కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పేసి మా మీద కేసు పెడితే అవి వచ్చినాయన పంతులు సబ్ ఇన్స్పెక్టర్ ఆయన అడుగుతుండు, మీరేంటి అని అడుగుతుండు. మేము ఎస్సీ అండి. మరి వాళ్ళు ఎస్సీ మీకు ఎస్సీ తేడా ఏందని అడుగుతున్నాడు. వాడికి ఎస్సీ అనేది తెలుసు కానీ మాల కథవాడికి తెలియదు. అప్పుడు మేము పిలిచి మా మరదలు గ్రాడ్యుయేట్ పిలిచి ఆమె స్టేట్మెంట్ ఇచ్చి
ఆమె రికార్డ్ చేసుకొని వెళ్ళిపోయినారు. చివరికి ఒక్కటే మాట చెప్తా, నా కూతురు ఒక మాలబ్బాయిని చేసుకుంటా అన్నది. ఇదే అలవాల్లో ఒక మాలబ్బాయిని చేసుకుంటా అని చెప్పింది. వాళ్ళందరూ వచ్చారు, సార్ మాకేం ఫీలింగ్ లేదు, మీకేమైనా ఫీలింగ్ ఉందా అన్నారు. మాకేం ఫీలింగ్ లేదు, మీకేమైనా ఫీలింగ్ ఉంటే చెప్పండి అన్నారు. ఆ విధంగా మా ఇంట్లో తురకోళ్ళు, గౌడ్స్, మాలలు, కాపులు ఈ రకంగా అంబేద్కర్ ఏ కుల నిర్మూలన జరగాలి అని చెప్పిండో దాన్ని ఆచరిస్తూ పాటిస్తున్న కుటుంబం మాది. ప్రతివాడు జై భీమ్ అంటాడు, పక్కనే వెళ్ళి అరే మనం మాలోళ్ళందరూ జై భీమ్ అనాలని పక్కన చెప్తాడు. ఉత్తర తెలంగాణ ఇంకా మరీ అనే ఉత్తర తెలంగాణలో అంబేద్కర్ అంటే మన మాలోడురా. ఏమేంటి అంబేద్కర్ని కూడా బజార్లో అమ్ముతున్న ఎదవలు ఈ సమాజంలో ఉంటే కులం ఎట్లా నిర్మూలించబడుతుంది? సారీ ఎవరికైనా అట్టింగ్ అయితే, ఎవరైనా అట్టింగ్ అయితే బాధపడకండి, నేను వాస్తవాలు చెప్పిన, గ్రౌండ్ రియాలిటీ చెప్పిన, థ్యాంక్ యూ అని ఉండాలి. సరే, ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ కుల నిర్మూలన కొరకు అనేక సంస్థలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేవీపీఎస్ ఒక సుమారు 28-29 సంవత్సరాల నుండి ఇదే పని మీద కృషి చేస్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మీ ముందు పెట్టిన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నేను కేవీపీఎస్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. కేవీపీఎస్ చేసే ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం అండగా ఉంటుంది, మీతో భాగస్థులవుతుందని తెలియపరుస్తున్నాం. సరే, ఇప్పుడు మనం చాలా కార్యక్రమాలు చేసినట్టు అనిపిస్తున్నా పరిమితంగానే జరుగుతున్నాయి. అవి కొన్ని సంఘాలు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలుగానే ఉంటున్నాయి. కానీ ఇది సమాజంలో అందరూ చేయాల్సిన కార్యక్రమం. కొందరే చేయటం, కొందరికే పరిమితం కావటం అనేది కాదు. కాబట్టి విస్తృతంగా ఈ కార్యక్రమాలని నిర్వహించడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం ఈ విధంగానే ఒకసారి చర్చించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చేసిన వాళ్ళే చేస్తూ ఉంటుండ్రు. కానీ అందరినీ, మిగతా వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఇది కూడా మనం ఆలోచిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కేవీపీఎస్ ఏర్పడ్డదే కుల నిర్మూలన కోసం. కుల నిర్మూలన కావాలంటే అంబేద్కర్ చెప్పినట్లుగా ఎవరి కులంలో వాళ్ళే పెళ్లి చేసుకుంటే కుల నిర్మూలన కాదు, కులాంతర వివాహాలు చేసుకోవాలనే ఒక నినాదాన్ని మనకి ఇచ్చిపోయిండు. కాబట్టి ఎటు తిప్పినా కూడా కుల నిర్మూలన జరగాలి అంటే కొద్దిగా జరిగినా, ఎక్కువ జరిగినా, ఇవాళ కొన్ని జరిగినా, తర్వాత కాలాన ఇంకొన్ని జరిగినా, ఇవన్నీ ఈ సంస్కరణలన్నీ కూడా కుల నిర్మూలనకు తోడ్పడే. కానీ ఈ కులాంతర వివాహాల వల్ల ఏం లాభం అయింది అని కొంతమంది ప్రశ్నలు వేసేటోళ్ళు కూడా ఉంటుంటారు మనకి. కానీ ఈ మొదటి స్టెప్ లేకుండా చివరి స్టెప్ పెట్టబడింది. కాబట్టి నిరంతరం జరగాల్సిన క్రమం. అనేక మంది ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టుగా ఆవేదన ఉంది. అన్ని ఈ కులాంతర వివాహాల మీద ప్రత్యేకంగా కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది. మన దేశంలో ఉన్న మేధావులు ఈ కులాన్ని గురించి ఆలోచించిన దానికంటే, పరిశోధనలు చేసిన దానికంటే విదేశాలలో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఆవేదన పడి పరిశోధనలు చేసిండ్రు. కేలార్ కానీ, డిస్లే కానీ, అనేక మంది మనం చూస్తుంటే, ఓందిత్ కానీ, ఇలాంటి వాళ్ళని కొంతమందిని చూస్తుంటే, వాళ్ళు పరిశోధించి ఈ కులం మీద చేసినంత కృషి మన దేశంలో ఉన్న చదువుకున్న వాళ్ళంటే, ఇప్పుడు కొంతమంది ఈ కింది తరగతుల నుంచి సామాజిక అణచివేతకు గురైన వాళ్ళు వచ్చి పరిశోధనలు చేస్తుండే, కానీ ఇంతకాలం చేసింది కూడా లేదు. కాబట్టి దీన్ని మనం అన్ని రంగాల లోపల విస్తృతపరచాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంతకుముందు
స్కైలాబ్ గారు చెప్పినట్టుగా దాడులు జరుగుతున్నాయి. మనం ఏం చేస్తున్నామంటే సహజంగానే దాన్ని నిరసన తెలుపుతున్నాం, ప్రపంచం దృష్టికి తీసుకొస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం, పోలీసులతోనూ చర్చిస్తున్నాం, కేసులు పెట్టిస్తున్నాం, ఇలాంటివి ఇస్తున్నాం. కానీ ఇంకొన్ని కొత్త 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 రకాలైన పోరాట రూపాలను కూడా ఎంపిక చేసుకుంటే మంచిదేమో నాకు అనిపిస్తుంది. ఇంతకుముందు స్కైలాబ్ చెప్పినట్టుగా అసలు ఆ ఇప్పుడు ఉదాహరణకు చెప్పంటే ఒక యాదవ్ దళితుని మీద దాడి చేసిండు అనుకోండి, ఇది కులాంతర వివాహం చేసుకున్నందుకో ఇంకా దేనికోసం. అసలు మనం ఈ యాదవ్ సంఘాలు ఉంటాయి కదా ఇక్కడ, ఆ యాదవ్ సంఘాలు మీరు ఎందుకు రారు అని ప్రశ్నించేలాగా మన ప్రతినిధి ఉందాం. ఎవరెవరైతే కుల నిర్మూలన, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం లేదా దళిత సంఘాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ టీం అయి ఈ యాదవులకు పోయి మీరు వస్తారా రారు, ఎందుకు రారు, మీరు సంఘం ఎందుకు పెట్టినరు, లేదా ఒక ముద్రాశ వాళ్ళకు దాడి చేసిండు అనుకోండి, రేపు రెడ్డి వాళ్ళు దాడి చేసిండు అనుకోండి, మీ సంఘం పెట్టుకుంది ఎందుకోసం, దీన్ని ఖండించరా, మీరు వస్తారా రారా అని అంటే ఇట్లా నిలయటం చేస్తే ఏమైందంటే వాళ్ళ రంగు కూడా, ఆ సంఘాల రంగు, దీన్ని వ్యతిరేకించే వాళ్ళ రంగు కూడా బయటపడటానికి అవకాశం ఉంటుంది. కొందరైనా మనకు వచ్చింది అనుకోండి, ఆ ఆనవాయితీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది కొంచెం మనం ఆలోచిస్తే బాగుంటుందేమో అనిపించింది. తర్వాత దాడులు జరిగినప్పుడు మనం ఎప్పుడు కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంటాం, కానీ ఆయా పార్టీల నాయకుల్ని కూడా రమ్మని, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేదా వివిధ సంఘాలు, బీజేపీ కావచ్చు, పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా మీరెందుకు దీన్ని ఖండించలేరు, మీరెందుకు దీన్ని రారు, మనం అవసరం అనుకుంటే కొంత ప్రెస్ వాళ్ళని పెట్టుకునో లేదా మనమే ఫోన్లల్లో ఏది రికార్డ్ చేసైనా మేము వాళ్ళ దగ్గరికి పోయినాం, మాట్లాడినాం, గిట్ట మాట్లాడినాం, మళ్ళీ మనం సోషల్ మీడియాలో పెట్టుకుందాం. అంటే నేను అనేది ఏంటంటే ఈ ఘటనల్ని మనందరం ఖండించకపోతే మనల్ని ఎక్స్పోజ్ చేస్తారు అనే భావన రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కొన్ని కొత్త పద్ధతులను కూడా మనం కాస్త వివరంగా ఆలోచిస్తే మంచిది. సహజంగానే మనం ఇట్లాంటి మీటింగులలో ఎక్కువగా జరిగిన దౌర్జన్యాల మీద, దాడుల మీద ఖండించడానికి ఎక్కువ ఉపయోగిస్తుంటాం. సరే, ఇప్పుడు మనం పెట్టిన కార్యక్రమం దీర్ఘకాలికంగా దీన్ని కంటిన్యూ చేయడం కోసం ఈ 26 తారీఖు దాకా చేసే కార్యక్రమాల గురించి చెప్పుకున్నాం. దీన్ని జయప్రదం చేద్దాం. అదేవిధంగా అలాంటి కార్యక్రమాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి కూడా మీరందరూ ఆలోచించండి, ఇంకేమేమి పద్ధతులు అనుసరిస్తే బాగుంటుంది. మనం ఒక పని చేస్తున్నామంటే దానికి ఫలితం వచ్చేలాగా, భవిష్యత్తుకు కూడా ఉపయోగపడేలాగా, మిగతా వాళ్ళందరినీ మీద ఒత్తిడి తెచ్చేలాగా ఉండాలి. దానికోసం కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం. అదేవిధంగా ఇప్పుడు కుల నిర్మూలన సమస్య మీద కూడా మేము తెలంగాణ టీపీఎస్కే, కేవీపీఎస్, తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇంకా ఇతర అన్ని సంఘాలు కలిసి కూడా కార్యక్రమాలు తీసుకున్నాయి. ఏప్రిల్ 11, 12, 13, 14 తారీఖుల్లో కూడా అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. రేపు మా అంబేద్కర్ విగ్రహం కాడ నుంచి అది ప్లాజా నెక్లెస్ రోడ్లో ఒక మారథాన్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది 6 గంటలకి. ఇదే కార్యక్రమం జగజీవన్ రావు, ఏప్రిల్ 15th జగజీవన్ రామ్. అయ్యో ఏందబ్బా జగజీవన్ రామ్ జయంతి నుండి అంబేద్కర్ జయంతి 5 నుండి 14 దాకా కార్యక్రమాలు ఉన్నాయి. 5 నాడు జగజీవన్ రామ్ జయంతి రోజు కవితా గోష్ఠి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వరుసగా కార్యక్రమాలు ఉంటాయి. ఏప్రిల్ 11, 12, 13 ఏమో నైట్ నాటకాలు, ఇంకా కొన్ని వ్యాసరచన పూట్ల అలాంటివి పెట్టడం జరుగుతుంది. 14 నాడు బహుమతి ఉత్సవాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయని ఈ విధంగా కార్యక్రమం కూడా నిర్ణయించుకోవటం జరిగింది. ఏదేమైనా ఎవరి కార్యక్రమం చేసినా కూడా అందరూ సహకరించుకొని చేస్తేనే అయింది. కాబట్టి ఆ విధంగా అందరం ఒకరికొకరు సహకరించుకొని కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్కైలాబ్ బాబుకి ధన్యవాదాలు. గారికి ధన్యవాదాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళం ఇక్కడ ఉంటాము. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చు, తప్పేం కాదు. కానీ ఒక అభిప్రాయం చెప్పిన దాని చుట్టూ ఇంకో అభిప్రాయం చర్చ జరగొద్దు. అల్టిమేట్గా ఈ ప్రోగ్రామ్ని ఎలా సక్సెస్ చేద్దాం అనేటువంటి దాని మీద నుంచే మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాను.
మా మిత్రుడు జగతి ఆర్ట్స్ నుంచి ఆ, మనవాడు మన పేరు మీద చేస్తున్నారు సైదులు వచ్చాడు, పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. ఒక పాట, మంచి పాట పాడతాడు. ఇప్పుడే మన మంచింటి అంటే రాజ్యాంగం అంజన్న వచ్చిండు, యాత్ర చేసి వచ్చిండు రాజ్యాంగం అంజన్న. సైదులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కటే నిమిషం నరేష్ మాట్లాడుతుంటే, ఆ తర్వాత నాగరాజు ఎస్ఎఫ్ఐ. నరేష్ మాలబడ్డి వాళ్ళ బావ హత్య జరిగినప్పుడు ఓన్ చేసుకొని అనేక సంఘాలని ఏకం చేసి పోరాటం నడిపిన దాంట్లో ఉన్నాడు. ఒక నిమిషం మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి స్కైలాబ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన నాయకులకి జై భీములు తెలియజేస్తూ, ఏంటన్నా అంటే చెప్పేది కరెక్ట్గా 2025 జనవరి 26 రోజున గణతంత్రం వచ్చిన, ఈ దేశానికి గణతంత్రం వచ్చిన రోజున సూర్యాపేట నడిబొడ్డున ఒక గౌడ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు మా బామ్మర్ది అయినటువంటి మాల బంటిని వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నదమ్ములు బయటికి తీసుకెళ్లి దారుణంగా చంపేసి పడేశారు. ఈ విషయం దాదాపు రాష్ట్రంలో అన్ని సంఘాలకు తెలుసు, అన్ని పార్టీలకు కూడా తెలిసి ఉంటుంది. అందుకే ఎందుకంటే న్యూస్లో బాగా నడిచింది. దాదాపు యూట్యూబ్లో కూడా ఒక 60-70 వీడియోలు కూడా ఉన్నాయన్నమాట. అన్ని యూట్యూబ్ ఛానల్స్ అన్ని విజిట్ చేశారు. కానీ నేను ఏమంటున్నానంటే, ఇక్కడ దాదాపు ఇక్కడ 10 సంఘాల వాళ్ళు ఉన్నారు, దాదాపు అందరూ ముఖ్యమైన నాయకులు ఉన్నారు ఆ సంఘాలకు సంబంధించి. వీళ్ళందరినీ నేను చూడ ఫస్ట్ టైం. ఎందుకంటే మీరందరూ పోరాడేది కూడా కులం నశించాలి, ఈ కులం అనేది ఉండకూడదు, దానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ఒక హత్య జరిగినప్పుడు నాకు మొదటిగా ఇప్పటి నుండి నాకు ఒక కుటుంబ సభ్యులాగా ఎప్పుడు కాల్ చేసినా అన్న నాకు కాల్ చేస్తూ ఉంటాడు. స్కైలాబ్ అన్న మాత్రం ఆ హత్య జరిగినప్పటినా కూడా ఇప్పటి వరకు నాకు తోడుగా ఉంటున్నారు కొన్ని సంఘాల వాళ్ళు మాత్రం. అంటే మరి మీరందరినీ మీ అనాలని కాదులే, కానీ ఎక్కడ వెళ్ళారు? మనం అందరూ అల్టిమేట్ ఒకటే, గోల్ ఒకటే. కాబట్టి సంఘాలుగా, ఎందుకంటే మనం ఈ సమాజంలో కులం ఉండకూడదని కోరుకునే వాళ్ళ శాతం ఒక 10% మాత్రమే ఉంది. 90 మంది కులం ఉండాలి అనుకుంటుకుండా లేకూడదు ఉండకూడదు అని కోరుకునే వాళ్ళు 10 మంది ఉంటున్నారు. ఆ 10 మందిని కాస్త మనం విడివిడిగా ఉద్యమాలు చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే బలహీన పడిపోతున్నాం, దాన్ని సక్సెస్ కాలేకపోతా ఉన్నాం. బంటి తర్వాత చాలా జరిగినాయి, ఇంకా జగిత్యాలలో జరిగింది, ఇక్కడ మా నాగర్ కర్నూలులో జరిగింది, కుమ్మెర గ్రామంలో జరిగింది. అంటే ఒక నాయకుడు అనేవారు ఎప్పుడైనా మనం ఎలివేట్ కావాలి అంటే కంటిన్యూస్ ఎఫర్ట్స్, ఎక్కడైతే అది ఇబ్బంది జరుగుతుందో, ఎక్కడైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి కంటిన్యూస్గా ఎఫర్ట్ చేస్తా ఉంటే మనం ఆటోమేటిక్గా ఎలివేట్ అవుతాం. నేనే ఎలివేట్ కావాలి ఒక సమావేశంలో అని ఎప్పుడు ఏ నాయకుడు కూడా అలా కోరుకుంటే ఎప్పుడు కూడా అలా కాలేదు. దయచేసి అర్థం చేసుకోండి అన్నలు, ఒక పెద్ద మనిషి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను, ఏమనుకోకూడదు. మన కళ్ళ ముందే తెలంగాణ ఉద్యమం జరిగింది, అందరు కలిస్తేనే విజయం సాధించినాం ఫైనల్ గా. కాబట్టి ఇట్లాంటి కులరహిత సమాజాన్ని నిర్మించాలి అని అంటే మీరు అందరు కూడా ఏకం కావాలి. మీలో నుండి ఒక చట్టసభలకు వెళ్ళే నాయకులు వస్తే తప్ప ఆ చట్టసభలలో మనకు కావాల్సిన చట్టాలు రావు. ఉన్న నాయకులు ఎవరు మాట్లాడలేకపోతా ఉన్నారు. ఎంత పెద్ద సంఘటనలు జరిగినా కానీ ఒక్క రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే గాడు ఒక్కడు కూడా మాట్లాడలేకపోతా ఉన్నాడు సభలలో. ఎందుకంటే ఇంకా మనం వాళ్ళని ఎన్నుకొని మన నాయకులే మాట్లాడలేకపోతా ఉన్నారు. ఇది మాత్రం చాలా సిగ్గుచేటు. ఇట్లాంటి సమావేశాలు మనం గట్టిగా బలంగా నిర్వహించగలిగితే తప్ప వాళ్ళు మాట్లాడలేరు. కాబట్టి మనందరం కూడా యూనిటీగా ఉందాం. ఫస్ట్ మనకు అల్టిమేట్ గోల్ ఒకటే. కాబట్టి ఎన్ని సంఘాలు ఉన్నా కానీ కూడా ఒక్కొక్క సంఘం నాయకుడు అందరూ ఏదైనా సమస్య జరిగినప్పుడు దయచేసి అన్నలు అందరూ ఒక్క రోజు ప్రోగ్రామ్ పెట్టుకొని అందరూ వెళ్ళండి. ఒక్కొక్కళ్ళు వాళ్ళని సందర్శించడం అలా చేస్తే ఏం ఉపయోగం లేకుండా అయిపోతుంది. దాని ఇంపాక్ట్ అనేది ప్రభుత్వానికి కానీ బయట జనాలకు కానీ తెలిసేది వీలు లేకుండా అయిపోతా ఉంది. కాబట్టి అందరూ మీరు ఇక్కడ ఉన్న ఒక 10 మంది నాయకులు ఉన్నారు, మీతో పాటు ఒక 5 రాగలుగుతారు. అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లోకి 10 మంది కలిసి ఒక 50 మందిని తీసుకెళ్ళగలిగితే అక్కడ ఇంపాక్ట్ వేరే విధంగా ఉంటుంది. ఒక్క సంఘ నాయకుడు వెళ్తే తనతో పాటు ఒక 5-10 మంది వెళ్తున్నారు, దాని ఇంపాక్ట్ ఏం ఉండట్లేదు. ఇక ఈ రాజకీయ నాయకులు అనుకుంటారు కదా ఇట్లనే జరుగుతూ ఉంటుంది, ఏం పర్లేదు, ఇట్లాంటి కామన్ ఈ సమాజంలో వాళ్ళు లైట్ తీసుకుంటా ఉన్నారు. దయచేసి ముందు ప్రోగ్రాంలు అందరూ కూడా కలిసికట్టుగా చేద్దామనేసి మీ అందరికి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కైలాబ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గారు, వేదిక మీద ఉన్న రాములు గారు, సాగర్ అన్న, మాస్టర్జీ, అలాగే గద్దర్ ఫౌండేషన్ సూర్యమన్న, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ ప్రజా సంఘాల నాయకులందరికీ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ, ఈ నోట్లో పెట్టిన అంశాలని ఎస్ఎఫ్ఐ ఏకీభవిస్తూ ఆమోదిస్తూ ఈ ఉత్సవాలలో కార్యక్రమాలలో మా సంఘం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం వరకు పాల్గొంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ దేశంలో 80,000 హిందూ సమ్మేళనాలు పెట్టాలని నిర్ణయించుకుంది. ఆ 80,000 హిందూ సమ్మేళనాలకి వివిధ కులాలు, వర్గాలు, అంటే ఎవరైతే ఇప్పుడు మన ఇక్కడ మనవాదం గురించి లేకపోతే అసమానతల గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళు ఈ అన్నింటినీ కాకుండా హిందూ మతం పేరుతో
అందరిని తీసుకొచ్చి సమానంగా చూడాలి, మన మతాన్ని కాపాడుకోవాలనే ఒక పెద్ద ఆ, ప్రణాళికని ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో ఇలాంటి కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాల ద్వారా ఈ దేశంలో అసమానతల మీద, అలాగే మనువాదం సృష్టిస్తున్నటువంటి వివక్ష రూపాల మీద, కులం పేరుతో జరుగుతున్నటువంటి దాడుల మీద, మతం పేరుతో జరుగుతున్నటువంటి దాడుల మీద ప్రజలందరినీ ఐక్యం చేసి దానికోసం జరుగుతున్న ఉత్సవాలలో మేము కూడా మా ఎస్ఎఫ్ఐ తరపున విద్యార్థుల్లో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంకా ఎక్కువ మంది మాట్లాడాలి కాబట్టి ఈ అంశాలని అంగీకరిస్తూనే ఏకీభవిస్తూనే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈరోజు ఈ సమావేశం కేవీపీఎస్ మరియు స్కైలాబ్ వారి టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నేను వాట్సాప్లో చూసి రావడం జరిగింది. మిత్రులారా, చాలా స్పష్టంగా ఈ నోట్లో చాలా అంశాలు పేర్కొన్నారు. గద్రన్న స్ఫూర్తితో గద్రన్న ఒక 45 సంవత్సరాల మొదటి నుంచి కూడా చాలా అంశాలు ప్రజల మధ్య చెప్తూ వస్తున్నారు. అదే అంశాన్ని నేను మళ్ళీ ప్రస్తావిస్తా ఉన్నాను. సాంస్కృతిక దండయాత్ర జరుగుతూ ఉంది అని అన్నారు. ఈ భారతదేశంలో సాంస్కృతిక దండయాత్ర జరుగుతూ ఉంది. అక్కడ మతాన్ని ప్రస్తావించలేదు, కానీ భారతదేశంలో ఏ సంస్కృతి ఉంది, ఏ సంస్కృతికి మీద దండయాత్ర జరుగుతూ ఉంది. ముందుగా మనం చూస్తున్నప్పుడు ఒకప్పుడు మనం విన్నది ఏంటిది, హిందూ సంస్కృతి అన్నారు. తర్వాత హిందూ సంస్కృతి అని చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బదలాయించ, అంటే ఇప్పుడు మనం ఒక 5-6 సంవత్సరాల నుంచే వింటున్నాం సనాతన ధర్మాన్ని. అంతకుముందు హిందూ అని మాట్లాడడం మనం జాగ్రత్తగా గమనించాలి. తర్వాత మార్పు జరిగింది. ఈ హిందూ అని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ కుల సమస్య వస్తుంది. దీన్ని మనం ప్రస్తావించాలి. అట్లాగే దాని పట్ల మనం మార్గం, అంటే ఇది వద్దు, కులాలు డిస్ట్రక్ట్ అవ్వాలి, అట్లాగే కులరహిత సమాజం భారతదేశం వచ్చినప్పుడు ఇది ముందుకెళ్తుందని గమనించిన వీళ్ళు దాని సనాతన ధర్మంగా ఈరోజు కొత్తగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు అని చెప్పాం. మనం ఒక వేంపెట్ట చూసాము, ఇంకా అనేక సామూహికంగా దళితుల మీద దాడులు జరిగినాయి చూసినాం. కానీ ఇప్పుడు ఒక రోహిత్ వేమల నుంచి యూనివర్సిటీ లెవెల్ నుంచి గ్రామ స్థాయిలోకి ఇప్పుడు కంటిన్యూగా నడుస్తూ ఉన్నాయి. దీన్ని ఎదిరించడం ఎలా అంటే, మా ప్రతిపాదన ఒకప్పుడు ఎలా అయితే కమ్యూనిస్టు భావజాలాలతో ప్రతి గ్రామాన ఒక సాంస్కృతిక సేనాని నిర్మించేవాళ్ళు. స్కైలాబ్ అన్న కూడా తెలుసు, శ్రీరామన్ సార్ కూడా తెలుసు. అదేంటంటే మన సంస్కృతి ఏంటిది అంటే గోషి, గొంగడి, గజ్జళ్ళు, ఇది మన సంస్కృతి. అంటే ఏ సంస్కృతిని మనం ముందుకు తీసుకొస్తున్నాం? మా ఆత్మగౌరవ సంస్కృతిని ముందుకు తీసుకొస్తున్నాం. సో ఈరోజు ఆ సంస్కృతిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, కులం లేకుండా సంస్కృతిని తీసుకురావాలి. అంటే సమాజంలో ఉన్న ఆ గోషి గొంగడి పట్ల ప్రేమ, గోషి గొంగడి వేసుకొని ప్రజలకు ముందుకెళ్ళే కార్యక్రమం ఒకటి పెద్ద ఎత్తున మనం తీసుకుంటే తప్పకుండా ప్రజలకు మనం చెప్పాల్సిన సూచిక ఏదైతే ఉంటుందో అది ముందుకెళ్తుందని నేను భావిస్తా ఉన్నా. అట్లాగే ఏప్రిల్ అంటే దీనికి ఏమవుతా ఉంది, మళ్ళీ ఎర్ర జెండా కడతావా, బ్లూ జెండా కడతావా, దాంట్లో అంబేద్కర్ బొమ్మ పెడతావా, లేకపోతే ఇంకోరు బొమ్మ పెడతావా అనేది ప్రస్తావన మనమే తీసుకొస్తా ఉన్నాం. కానీ గోషి గొంగడి గజ్జల్లో ఏ జెండా లేదు, అది ప్రజల అజెండా ఉంటుంది. దాంట్లో భారత రాజ్యాంగం తీసుకొని ముందుకు పోయి భారత రాజ్యాంగంలో ఉన్న కులరహితం ఎట్లా నిర్మించాలి అనేది మనం ప్రజలకు చెప్తే దాన్ని మనం ఒక స్థాయి వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈ నోట్లో రాసిన ప్రతి దాంతో ఏకీభవిస్తా ఉన్నా. అట్లాగే మన స్టేట్ రాములు గారు ప్రస్తావించిన అంశాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. అవి ఆమోదం కూడా, వాటి పట్ల కూడా ఒకసారి ఆలోచించాల్సిందిగా స్కైలాబ్ కేవీఎఫ్ఎస్ని కోరుతాను. అట్లాగే మీ అనుమతితో రేపు 6న గదరన్నపై కాల్పులు జరిపి 29 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ
కార్యక్రమాన్ని మనం ప్రతి గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి గద్దర్ అన్న ప్రతి మీటింగ్ని సిపిఐ, సిపిఎం, సంఘాలు, వ్యక్తులు కాకుండా అందరితో కలిపి మనం ప్రజావేదిక తీసుకొస్తా ఉన్నాం, కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ చొరవతోనే మీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాను, తప్పకుండా రావాల్సిందిగా మనం. సూర్యకిరణ్ గారికి ఇస్తున్న స్కైలాబ్ గారు, వేదిక పైన కూర్చున్న నాయకులు, ముందున్న మీ అందరికీ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నుంచి నమస్కారాలు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మీకు ధన్యవాదాలు. ఈరోజు చాలామంది వక్తలు మాట్లాడిండ్రు కుల వివక్షత దానిపైన. కులాంతర వివాహాల గురించి కూడా మాట్లాడారు. 50 ఏళ్ళ ముందు నా పెళ్ళి కూడా కులాంతర వివాహమే జరిగింది. దాంట్లో మన గద్దర్ గారు వచ్చి పాట పాడిండు ఇక్కడ బోయిగూడలో. అట్లాగనే మా చెల్లెల పెళ్ళి 30 సంవత్సరాల ముందు ఒక మాదిగ అబ్బాయితోని నేనే అరేంజ్ చేసి పెళ్లి చేయించిన. రాములు గారు అన్నారు కదా, ఎవరైనా అటాక్ చేసేటప్పుడు ఆ కులం వాళ్ళు ఎందుకు పోరాది, దాంట్లో మా వాళ్ళు వ్యతిరేకించినా కానీ అక్కడ యాదవులు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తుంటే మా వాళ్ళందరూ అక్కడ యాదవులందరూ పోయి వాళ్ళని మాట్లాడి చేసి అక్కడ అటాక్ కాకుండా చూసిందనమాట. అట్లా నిజమే, ఎక్కడ అటాక్ జరిగినా మనం కులము అది చూడకుండా అందరం కలిసిపోయి దాన్ని చేయాలి. మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంలో ఈ కులాంతర వివాహాల గురించి హత్యలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మన ముందు తెలుగు రాష్ట్రాలలో లేకుండే, కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇవి పెరిగినాయి. హర్యానా, పంజాబ్ అక్కడ ఎక్కువ జరిగేటి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో కూడా జరుగుతున్నాయి. అయితే మేము అనేది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఆసిఫాబాద్లో ఒక ఆదివాసీ అమ్మాయి బీసీ అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటే 9 నెలల గర్భవతిని ఆ పొట్టు మీద చాకు పెట్టి పిల్లని చంపేసి ఆ అమ్మాయిని చంపేసిండ్రు. కానీ మనం అందరం వెళ్ళను, బీజేపీ నాయకులే కానీ కాంగ్రెస్ నాయకులే కానీ రాలే. ఇటువంటి ఘటనలు జరిగితే వాళ్ళు రారు. అదే శ్రీరామ్ జయంతి, హనుమాన్ జయంతి దానికైతే అందరినీ, అది దళితులే కానీ మాదిగలే కానీ అందరినీ పోగు చేస్తారు, మీరు రాండి. ఇటువంటి హత్యలు, దాడులు జరిగేటప్పుడు మటుకైతే వాళ్ళు రారు. వాళ్ళు మనల్ని ఉపయోగించుకుంటారు అన్నమాట. ఓట్లప్పుడు కులాంతరం చూడరు, అన్ని ఓట్లు మనకే పడాలని. అయితే దీనికి మనము ఆలోచించేది ఏంటంటే, ఏవైతే పాలక వర్గాలు ఉన్నాయో ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడైతే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయో వాళ్ళు ఉల్టా ఇంకా మాట్లాడతారు. ఎక్కడైనా అమ్మాయి పైన అత్యాచారాలు జరిగితే అమ్మాయి డ్రెస్ చూడంటారు. ఒక ప్రధానమంత్రి అనేది ఏంటంటే, మహిళలు 7 గంటల తర్వాత బయటకు ఎందుకు వస్తారని మాట్లాడుతున్నారు. మనం ఎందుకు ఆలోచిస్తలేము? ఇట్లా వాళ్ళు కమెంట్ చేస్తే మనం ఎందుకు మాట్లాడాలి? అంటే ఇటువంటి ఘటన అప్పుడు మనం అందరం కలిసి మెలిసి ఏదైనా చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా ఎన్నో సంవత్సరాల నుంచి కులాంతర వివాహాల గురించి మనం చేపిస్తున్నాము, ఈ దాడులకు వ్యతిరేకంగా మనం పోతున్నాము. ఇది ఒక సాంస్కృతిక ప్రోగ్రాం జరిగేటప్పుడు మేము కూడా మీకు చెప్పేది ఏంటంటే, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అండగా నిలుస్తుంది. మీతోని మేము ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా ముందు కూడా వచ్చేవాళ్ళము, ఇప్పుడు కూడా వస్తూ ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు కూడా 2 గ్లాసుల ప్రతా పోలేదు, దానికి వ్యతిరేకంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వ్యతిరేకించి అక్కడ పోయింది. అదే పెద్ద కులాల బస్తీలల్లో మాల కులాలోళ్ళు ఆడపిల్లలు సైకిల్ పోవద్దంటే దానికి వ్యతిరేకంగా మేము నిలబడ్డాము. ఇట్లా ఇవన్నీ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో మేము కూడా మీతో అండగా ఉంటామని అంటూ ఇంతటితో నా మాట అన్న అందరికీ జై భీమ్. నేటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న సోదరుడు శైలబాన గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన
మిత్రులందరికీ జై భీములు తెలియజేస్తూ, మిత్రులారా, ఇక్కడ కేవీపీఎస్ ఏర్పాటు చేసినటువంటి కరపత్రంలో చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ఇవన్నీ నిజాలు కాబట్టి దీన్ని మనము అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి దాడులను మనం వ్యతిరేకిస్తూ మన కార్యాచరణ చేయాలి. దాంట్లో భాగంగా ఇవాళ ఒక 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఒకటి ఏంటంటే కుల నిర్మూలన జరగాలి. ఆ కుల నిర్మూలన జరగాలనేటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేస్తూ, ఇవాళ కుల నిర్మూలన అనేది మన బహుజన వర్గాలైనటువంటి మనము విద్య ద్వారా కొంత ముందుకెళ్తున్న సందర్భాల్లో జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఏదన్నా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు కొంచెం విచ్ఛిన్నం జరగగానే దాన్ని మీడియా రూపకంగా దాన్ని కొంచెం అల్లరి చేస్తే దాన్ని మనందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కేవీపీఎస్ ఒక చిన్న ప్రతిపాదన, వాళ్ళు ఒక చిన్న కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఏంటంటే మీరు అనేక కార్యక్రమాలు చాలా ముందుండి చేస్తున్నారు, దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకొని మంచిగా హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళని కొద్ది సేకరించి, ఇప్పుడు మేడం గారు చెప్పారు ఒక మాట, అంటే 50 సంవత్సరాల క్రితమే ఒక కులాంతర వివాహం జరిగినప్పుడు అక్కడ గద్దర్ గారు లాంటి వాళ్ళు వచ్చి అక్కడ కార్యక్రమానికి చేసినందుకు ఆ విధంగా ఏదైతే అక్కడ ప్రజలు కలిసిపోయి ఉన్నారో వాళ్ళు ఎవరైతే కులాంతర వివాహాలు చేసుకొని ఇప్పుడు సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర కూడా ప్రజలకు తెలియాలి. కాబట్టి దాన్ని కూడా కొద్ది సేకరించి వాళ్ళతో కూడా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి కొంత మాట్లాడిపిస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఎందుకంటే ఇక్కడ అపోహ పోవాలి. కులాంతర వివాహాలతోని కొన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి అపోహలు ఏవైతున్నాయో అదే ఇలా ఈ కులాలని అప్పర్ క్యాస్ట్ కులాలు చిన్న కులాలను పెళ్లి చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్న సందర్భాల్లో వాళ్ళ మధ్యలో వీళ్ళలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనము వాళ్ళని సమర్థిస్తూ ఇవాళ కులాంతర వివాహాలు మనం ఖచ్చితంగా మనం సమర్థించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినట్టు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. ఈ సమావేశంలో పాల్గొంటున్న వివిధ ప్రజా సంఘాల నాయకులందరికీ నమస్కారాలు. కేవీపీఎస్ పెట్టినటువంటి నోట్లో ప్రకటించినటువంటి కార్యాచరణలో డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సంపూర్ణంగా భాగస్వామ్యం అవుతుంది. హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో కూడా పాల్గొంటుంది. ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రతిపాదనలన్నిటి కూడా మేము అంగీకరిస్తా ఉన్నాం. వాస్తవంగా నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత కీలకమైనది కులతత్వం, మతత్వం అనేటువంటి దాన్ని ఇప్పుడు ఈ 2 కూడా సమాజాన్ని బాగా పట్టి పీడిస్తూ ఉన్నాయి. కులం పోవాలి, సమానత్వ సంస్కృతి ఉత్సవాల పేరుతోటి ఈ ఏప్రిల్ మాసం అంతా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో విస్తృతంగా ప్రజా సంఘాలుగా అన్ని రకాలుగా మనం భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. నేడు కులతత్వం అనేది ఇంత టెక్నాలజీ ఇన్ని రకాలుగా పెరుగుతున్నప్పటికీ విద్యార్థులు యువత మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతా ఉంది. దానికి వ్యతిరేకంగా మరింత చైతన్యవంతమైనటువంటి కార్యాచరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రేమ వివాహాలు అంటే కులాంతర వివాహాలు చేసుకుంటున్నప్పటికీ కులాలు వద్దని చెప్పేసి ఎదిగొస్తున్నటువంటి యువతరం మొత్తం కూడా కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటున్న వాళ్ళ మీద కూడా కులపరమైన దాడులు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువకులు కులాలు వద్దని చెప్పేసి కుల వివాహాలు చేసుకునే వాళ్ళందరి మీద కూడా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. అది విద్యాలయాల్లో కులపీడన జరుగుతూ ఉంది, యూనివర్సిటీలలో కులపీడన జరుగుతూ ఉంది. కులం పేరుతోటి వివక్ష, కులం పేరుతోటి రకరకాల అన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దానికి వ్యతిరేకంగా రానున్న కాలంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున అందరం కలిసి ఐక్యంగా ఉద్యమించేదానికోసం ఈ కుల సమానత్వ ఉత్సవాలు జయప్రదంగా నిర్వహించేదానికోసం అందరం కూడా సహకరిద్దామని చెప్పేసి కేవీపీఎస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభాధ్యక్షులు మాస్టర్ గారు, అశోక్ గారు, ఇతర మిత్రులందరికీ విజ్ఞానాలు చాలా అంశాలు చాలా మాట్లాడారు. కులం ఈ దాడులు ప్రతిదీ ఈ వివక్ష ఇవన్నీ కొనసాగుతున్నాయంటే అంబేద్కర్ ఎక్కువ చెప్పాడు కుల నిర్మూలన. కులం అనేది ఒక ఫిజికల్
కులం అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ కాదు, అది మానసిక భావన మన మనసులో నిండి ఉంది. ఎక్కడ కనపడదు, ఎవరు చెప్పినట్టు అనిపించదు. కానీ బడికి వచ్చిన చిన్నపిల్లలు కూడా వాళ్ళు వండితే మేము తినమంటాం. అంటే అంత చిన్న వయసులో నుంచే మెదళ్లలో ఈ భావజాలం నింపబడతాం. సంస్కృతిలో అడుగడుగున ఆ మనువాద భావజాలం నింపబడతాం. కాబట్టి మనం దాన్ని సాంస్కృతికంగానే ఎదుర్కోవాలి అంటాడు అంబేద్కర్. అంటే కులాంతర వివాహాలు ఒక మార్గమే తప్ప అదే పూర్తిగా కాదు అంటాడు. అది కూడా ఒక మార్గం, కానీ అంతిమంగా జరగాల్సింది ఈ భావజాలం మీద పోరాటం అంటాడు. అది సాంస్కృతిక రూపంలో జరగాలి. సో కేవీపీఎస్ ఈ కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు జరుపుతున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఇది కేవలం ఒక వారం రోజుల సాంస్కృతిక ఉత్సవాలుగా మారకుండా, కేవీపీఎస్ అంటే ఏదో దాడి జరిగినప్పుడు పోయి అక్కడ చర్చించేటట్టు, అంటే పురుగు పట్టిన తర్వాత పోయి ఏదో చివరి దశలో మందు కొట్టినట్టు కాకుండా, ముందు నుంచే ప్రజల భావాల్లో మార్పు రావడానికి కావాల్సిన సాంస్కృతిక రూపాలని, సంస్కృతికి సంబంధించిన కేవలం కల్చరల్ పాటలే కాకుండా సంస్కృతిలో మన జోక్యం ఏ విధంగా పెంచాలి అనే అంశాల మీద కుల నిర్మూలన జరగాలంటే కేవీపీఎస్ మిగతా సంఘాలందరూ కూడా ఆలోచించాలి. ప్రజల్లో వైజ్ఞానిక భావన పెంపొందించాలి. ఇది ఎక్కడ జరగాలి? ఇది జెన్ జెడ్ తరం, జెన్ ఏఐ తరం. ఈ జనరేషన్ జెన్ ఏఐ, జెన్ జెడ్ కూడా కాదు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరం. యువతలో బాగా ఉంటుంది. సో యువతలో చిన్నప్పటి నుంచి చదువుకునే రోజుల్లో నుంచే దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అయితే అది ఉపన్యాసాలు ఇట్లా కాకుండా నేను అన్నట్టు కల్చరల్ ఫామ్స్ లోనే రకరకాల పద్ధతుల్లో వెళ్ళాలి. సో ఆ పద్ధతుల్లో వెళ్తుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా ఇంకా మరింత ముందు తీసుకెళ్దాం. ఎట్లా చేయాలి ఏందనేది భవిష్యత్తులో ప్లాన్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఈ సాంస్కృతిక ఉత్సవాల్లో ఈ పెట్టిన కార్యక్రమాలన్నీ బాగున్నాయి. సో వీటిల్లో విజ్ఞాన దర్శిని మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇక్కడే ఉన్నాడు, బొల్లి ఆదం రాజు. సో విజ్ఞాన దర్శిని నాయకులు ఎక్కడున్నా వాళ్ళందరూ భాగస్వాములు అవుతారు. మీతో పాటు కలిసి అందరం కలిసి కార్యక్రమాలు జయప్రదం చేద్దాం. థ్యాంక్ యూ. రమేష్ గారికి ధన్యవాదాలు. ఇద్దరు ముగ్గురే ఉన్నారు, దయచేసి బయట మనలో కొంతమంది ఉన్నట్టుంది, వాళ్ళందరూ లోపలికి వచ్చేటట్టు కోరుతున్నాను. ఒకసారి బయట ఉంటే రమ్మని మనం బయట. ఇప్పుడు దయచేసి ముగింపుకు వచ్చింది కాబట్టి ఒక్కొక్క నిమిషం మాట్లాడతారు. మన జైబీ మహాసేన అంజన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాజ్యాంగం అంజన్. ముందుగా కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గురువర్యులు కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ భవన్న గారికి, ఈ వేదికను ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి తండ్రి సమానులైనటువంటి మాస్టర్జీ గారికి, మిగతా రమేష్ అన్న గారికి, బైరి నరేష్ అన్న గారికి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ కూస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా సామాజిక విప్లవ జై భీమ్ లాల్ సలాం. మిత్రులారా, పెద్దలారా, ఈరోజు కులం అన్నటువంటి మహమ్మారి ప్రతి ఇంటిలో ఒక చీడపూరులాగా తయారై అణువున శరీరం మెదడు నుంచి మొదలై అరికాలు వరకు అది మనిషిని తినేస్తున్నా కూడా మనిషికి సోయ లేకుండా నా కులం గొప్పది, నా మతం గొప్పది అన్నటువంటి ఒక అహంకార భావన కలిగి ఉన్నాడు. దాన్ని ఈ దేశం మొత్తం విడనాడాలి. అది ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి పంటకు పట్టినటువంటి చీడపురుగు. కాబట్టి ఆ పురుగుకు ఖచ్చితంగా సరైనటువంటి మందును కనిపెట్టడానికి ఈ సభను, ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టారని జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం భావిస్తున్నది. అందుకోసం ఒక పాట నేను పాడుతూ, కుల ఉన్మాదం మతమనువాదం మన దేశానికి పెద్ద ప్రమాదం. కుల ఉన్మాదం మతమనువాదం మన దేశానికి పెద్ద ప్రమాదం. ఆకతాయులకు అదిరిపోదు అంబేద్కరిజం. ఆకతాయులకు అదిరిపోదు అంబేద్కరిజం. మృత్యువునైనా ఎదురించును మన మార్క్సిజం. జై భీము పదం. కుల ఉన్మాదం మతమనువాదం మన దేశానికి పెద్ద ప్రమాదం.
రోహితు వేములను చంపి ఉన్నది కుల ఉన్మాదం. కన్నయ్యను దేశద్రోహి అన్నది మతమనువాదం. స్వాతి నరేశును చంపి ఉన్నది కుల ఉన్మాదం. తక్కువ కులమని ప్రణయిని చంపిన మతమనువాదం. అరెరెరెరెరెరె కుల ఉన్మాదం మతమనువాదం మన దేశానికి పెద్ద ప్రమాదం. మంతని మధుకరును చంపినది కుల ఉన్మాదం. మంతని మధుకరును చంపినది కుల ఉన్మాదం. మాల బంటిని చంపి ఉన్నది మతమనువాదం. కుల ఉన్మాదం మతమనువాదం మన దేశానికి పెద్ద ప్రమాదం. కాబట్టి ఇప్పటికైనా ఈ కులాన్ని ఈ మతాన్ని ఈ దేశం నుంచి ప్రారదోలడానికి అందరితో కలిసి పనిచేయడానికి కేవీపీఎస్ మరి పెట్టినటువంటి ప్రతి డిమాండ్ను మరి సూచనను సలహాను మేము ఖచ్చితంగా పాల్గొంటామని, మా ప్రతి ప్రాతినిధ్యం మీరు పెట్టే ప్రతి సభలో ఉంటుందని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ లాల్ సలాం. సమావేశ అధ్యక్షులు స్కైలాబాబు గారు, కుల నిర్మూలన సాంస్కృతిక ఉత్సవాల సన్నాహక సమావేశం. ఒక కేవీపీఎస్ ఏర్పడిన తర్వాత మనందరికీ తెలుసు ప్రతిఘటన పోరాటాలు ఒక సుదీర్ఘ కాలం నడిచినాయి. 2 గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా దేవాలయాల ప్రవేశం నిషేధించినటువంటి ప్రాంతాల్లో డైరెక్ట్గా దేవాలయాల ప్రవేశం కావాలని, తర్వాత నీళ్లు బోరు బావుల దగ్గర కూడా, చేదబావులు ఇప్పుడు పోయినాయి, బోరు బావుల దగ్గర కూడా నీళ్లు తీసుకునేటువంటి అవకాశం లేనటువంటి గ్రామాలలో ప్రతిఘటన కార్యక్రమాలు జరిగినాయి. దాంట్లో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నా. అందరం ఉన్నప్పుడు మొదటగా ఏర్పడినటువంటి రాష్ట్ర కమిటీలో కొన్ని చోట్ల గొడ్డల్ని తీసుకొని వచ్చింది, దేవాలయం మీదకి దేవాలయంలోనికి ప్రవేశానికి పోతామన్నటువంటి సందర్భం. ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మన స్కైలాబ్ బాబు గారు పెట్టిన నోట్లో చాలా వివరాలు ఉన్నాయి. వాటన్నిటితో తెలంగాణ రైతు సంఘం సంపూర్ణంగా మద్దతునిస్తుంది. కార్యాచరణలో ప్రత్యక్షంగా ఇక్కడ రాష్ట్ర కేంద్రంలో జరిగే ఉత్సవాలే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. దాంట్లో తెలంగాణ రైతు సంఘం ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తర్వాత మనము 1-2 అంశాలు చాలా వివరాలు చెప్పారు. కుల నిర్మూలనకు సంబంధించిన దాంట్లో కూడా పెడుతున్నారు, అంటే అసలే జరగట్లేదని కాదు, ఈ కులాంతర వివాహితులకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా కేవీపీఎస్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఫిబ్రవరి 14వ తేదీ నాడు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. పెళ్లిళ్ళు కూడా చేస్తున్నారు రెగ్యులర్గా. జిల్లాలలో కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కులాంతర వివాహం నేను కేవీపీఎస్లో ఉన్నప్పుడే అది ప్రారంభించాం. ఇక్కడ జయరాజ్ గారు వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టాం. ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమం జరుగుతుంది. దాన్ని మరింత కంటిన్యూ చేయాలి, మన వాళ్ళు చాలామంది అడిగారు. అయితే నా సూచన ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం 99 రోజులు ఈ ప్రభుత్వ కార్యక్రమాలని ప్రచారం చేసేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. 99 రోజులు అంటే ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం వాటి మనము ఇప్పుడు SC/ST అట్రాసిటీ యాక్ట్ ఉంది, దాని గురించి ప్రచారం చేయాలి. యాక్చువల్గా నిధులు కూడా కేటాయించి ప్రచారం చేయాలి. ఆ ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తరపున చేపట్టడం లేదు. మనం ఈ సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం నుంచి ఇప్పుడు అంబేద్కర్ ఉత్సవాల సందర్భంగా ఏదో కొద్ది నిధులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా ఒక ప్రచార కార్యక్రమాన్ని కనీసం ఏప్రిల్ మాసం అంతా 1 నెల మొత్తం ఆ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే కనుక ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాంటి ప్రతిపాదనని మనం పెట్టాలనేటువంటిది నా విజ్ఞప్తి. తర్వాత రెండవది, ఇప్పుడు ఇన్ని సంఘాలు, ఇంకా చాలా సంఘాలు వస్తాయి, 100 సంఘాలు. ఇది ప్రారంభం మాత్రమే. మన 11వ తేదీ నాడు ప్రారంభించి 26వ తేదీ వరకు అనుకుంటున్నాం. కాబట్టి ప్రతిఘటన కార్యక్రమాలను కూడా చాలా చోట్ల ఇప్పటికీ, ఇప్పుడు కుమ్మెర ఘటన జరిగినటువంటిది, నాగర్ కర్నూలులో జరిగినటువంటి ఘటన కూడా
అట్లాంటివి చాలా చోట్ల ఉన్నాయి, మనకు కనబడకుండా ఉంటాయి. ఇప్పుడు పాన్గల్ది చెప్పాడు మంచి, అక్కడ అందరం కలిసి ఉంటామని. కలిసి ఉండేది కొద్దిగా మాత్రమే. కొంచెం లోతుకెళ్తే నువ్వు దేవాలయానికి ప్రయత్నం చేసినాం అనుకోండి, అన్ని దేవాలయాల్లోనికి అందరికి ప్రవేశం ఉండేటువంటి అవకాశం ఉండదు. లేదు, ఊరి ఉమ్మడి ఉత్సవాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మన దగ్గర ఇప్పుడు పీర్ల పండుగ ఉందనుకోండి, అందరినీ అక్కడ అలా ఆడనీయరు, అంత ఈజీ కూడా కాదు. కొన్ని సందర్భాలలో అవి ఖచ్చితంగా కనబడతాయి. జమ్మి సందర్భంగా కనబడుతుంది, బతుకమ్మ సందర్భంగా కనబడుతుంది. అంటే ఊరి ఉమ్మడి ఉత్సవాలు ఏవైతున్నావో వాటిలోకి అనుమతించినటువంటివి ఇంకా వేల గ్రామాలలో అది స్పష్టంగా కనబడుతుంది. మహానగరాలు, హైదరాబాద్లో మేము సర్వే చేసినప్పుడు వచ్చిన ఒక 63 రకాల వివక్షలు అప్పుడు సర్వే చేసినప్పుడు వచ్చింది. నువ్వు ఫైనల్గా రూము రెంట్కి ఇవ్వనటువంటి ఉన్నాయి. ఇప్పుడు కేవీపీఎస్ నగర కార్యదర్శిగా పనిచేసిండు కనకయ్య, ఆయనకు రూమ్ ఇవ్వలేదు. ఏందేమో రూమ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బాగానే అన్ని అంగీకరించేసి ఫైనల్గా వచ్చేటప్పటికి క్యాస్ట్ తెలిసిన తర్వాత రూమ్ ఇవ్వడానికి అంగీకరించారు. ఆ వివక్షలు ఏదో పోయినాయి అనేటువంటిది కాదు, ఆ వివక్ష రూపాలు ఉన్నాయి. ఇప్పుడు మన మొదటి టార్గెట్ కేవీపీఎస్ ఏర్పడినప్పుడే పెట్టినటువంటి లక్ష్యం ఏంటంటే వివక్షకు వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటాలు నిర్వహించాలి. కుల నిర్మూలన అనేటువంటిది ఇప్పుడు ఇమ్మీడియట్గా లక్ష్యం అదే, మళ్ళీ కేవీపీఎస్ లక్ష్యం అదే ఉంటుంది, కానీ ఇమ్మీడియట్గా సాధ్యం అయ్యేటువంటిది కాదు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా నిలబడి ప్రతిఘటన పోరాటాలు కూడా నిర్వహించాలనేటువంటిది ఆ లక్ష్యం. దాంట్లో అన్ని సంఘాలను కూడా భాగస్వాముల్ని చేయాలి. ఏర్పడినప్పుడు నుంచి కూడా ఏది సబ్ క్యాస్ట్లు ఇవి చాలా వచ్చినాయి. నాకు కూడా అనుభవం ఉంది. ఇప్పుడు ఉత్తర తెలంగాణ గురించి చెప్పారు మిత్రులు. ఉత్తర తెలంగాణలో ఇదొకటే కాదు, ఈ 2 కమ్యూనిటీస్ కాదు, ఈ 2 మాట్లాడుతున్నారు ఏందని నేను రౌండ్ టేబుల్ సమావేశం పెడితే కరీంనగర్లో అందరు వచ్చారు, ఉపకులాల గురించి పట్టించుకోరని. అవన్నీ వస్తున్నాయి. కానీ మనం చేయాల్సినటువంటిది అంటే ఉమ్మడి ఎజెండా ఇప్పుడు వివక్ష, అంటరానితనము, తర్వాత కల్చర్ అంటే ఈ సంస్కృతి మీదనే, సనాతన ధర్మం మీదనే, సనాతన ధర్మం గురించే మాట్లాడుతూ ఈరోజు మనలందరినీ కూడా కన్విన్స్ చేస్తున్నారు ఈ సమాజం ఇట్లనే ఉండాలని. చదువుకున్నటువంటి వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యేటువంటి పద్ధతులలో వాళ్ళు ఒక దాడి చేస్తున్నారు. ఆ దాడిని ఎదుర్కొనేటువంటి ఉమ్మడి ఎజెండా మనకు వివక్షకు వ్యతిరేకంగా ఉండాలి. ఈ సంస్కృతిని వ్యతిరేకించేదానికి, దాన్ని ప్రతిఘటించే దానికోసం మనం ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కేవీపీఎస్ అందరినీ కలుపుకొని చేసేటువంటి ప్రయత్నంలో ఈ సన్నాహక సమావేశాన్ని పెట్టింది. దీన్ని సుదీర్ఘకాలం అంటే ఒకరోజు ఏదో ఉత్సవాలతోనే కాదు, సుదీర్ఘకాలం ఐక్యంగా ముందుకెళ్లే దానికోసం ప్రయత్నం చేద్దామని చెప్పి దాంట్లో ఖచ్చితంగా తెలంగాణ రైతు సంఘం భాగస్వామ్యం అవుతుందని చెప్పి మరోసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. సభాధ్యక్షులకి, పెద్దలకి, మిత్రులకి. ఒక అత్యవసరమైన అంశం మీద కేవీపీఎస్ ఒక పెద్దన్న పాత్ర తీసుకొని అన్ని ప్రజా సంఘాలని కలుపుతున్నందుకు హృదయపూర్వకంగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరపున కృతజ్ఞతలు, అభినందనలు. పెద్దన్న ఏది చెప్తే అది తమ్ముళ్ళుగా మా అందరి బాధ్యత. తప్పకుండా ఆయా జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అలాగే ప్రత్యామ్నాయ సాంస్కృతిక వేదిక తప్పకుండా భాగస్వామ్యం అవుద్ది. ఈ హైదరాబాద్లో అయితే తప్పకుండా మా ఎంఎన్ఎస్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం అవుతాము. చాలా కుల నిర్మూలన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ప్రతి చోట ప్రతిరోజు మనము చూస్తూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం. నేను బస్సులో వస్తుంటే ఓ చెల్లె ఇది ఒకటే మాట చెప్పి ఆపేస్తా, వీడియో తర్వాత ఎడిట్ చేసుకో మర్చిపోకు. భూపాలపల్లి నుంచి నేను వస్తూ ఉంటే బస్సులో ఎక్కిన చెల్లె జైభీమ్ అన్నా అని పక్కన సీట్లో కూర్చోబెట్టుకుంది. అక్కడ కూర్చుంటే చెప్తుంది, అన్న నేను ఒక ప్రైవేటు స్కూల్లో మ్యాథ్స్ టీచర్ని, ఐఐటి మ్యాథ్స్, నేను 2.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. ఇప్పటివరకు నా తోటి ఉపాధ్యాయులు నాతో కలిసి భోజనం చేయట్లేరు అన్న. ఎక్కడ వాళ్ళ బాక్స్ ఇప్పుకొని నాకు వేయాల్సి వస్తుందనో, నేను వండిన కూర వాళ్ళు వేసుకోవాల్సి వస్తుందనో, ఇంత ఘోరంగా ఉందన్న. నేనే హయ్యెస్ట్ శాలరీ తీసుకుంటున్న టీచర్ని. మా ఆయన ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నేను హైదరాబాద్ ఇతర పెద్ద సిటీలో ఉండకుండా ఈ పల్లెలో, ఈ పరకాలలో ఉంటుండా అని చెప్పింది. ఆ చెల్లె 46,000 జీతం అంట. అలా స్కూల్లో 30,000 హయ్యెస్ట్ వాళ్ళ ప్రిన్సిపల్కి.
ప్రిన్సిపల్ కంటే ఎక్కువ డబ్బులు ఈమె శాలరీ, ఈమె ఐఐటి మ్యాథ్స్, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో అన్ని రంగాల్లో ఉన్న ఈ సమస్య మీద అందరం కలిస్తేనే బలం. తప్పకుండా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి మేము భాగస్వాములు అవుతాని, ఇలాగా ఆర్థిక ముచ్చట్లు తప్ప అన్నిట్లలో మేము అందరికంటే ఎక్కువనే మా పాత్ర పోషిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం, బ్రతుకు అగ్రకుల విష కౌగిట పడి నలిగిపోవు గద నేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందుగా తెలిసి, తన నెత్తుటి చుక్కల లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నొదిటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి. అట్లా అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనకు అందించిండ్రు. దాంతో పాటుగా పెట్టిన కార్యక్రమం కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాల సన్నాహక సమావేశంలో నాకు కూడా పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సలహాలు సూచనలు అన్న చెప్పమన్నారు. పెద్దలంతా మాట్లాడింది నేను వినలేకపోయినా, కొంచెం లేటుగా వచ్చిన పెద్దలందరూ క్షమించాలని కోరుకుంటున్నాను. అట్లనే ఇక్కడ నాకున్న అభిప్రాయం, తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా నాయకులందరూ వేదిక మీద కూర్చుంటే ఫస్ట్ ధూమ్ధాంతో ప్రారంభమై ఆ జనాలను చైతన్యం చేసిన తర్వాత వీళ్ళు కూర్చొని వెనకాల మళ్ళీ ఆ మాటలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం కూడా ఆ విధంగా జరిగితేనే గొప్ప అభివృద్ధి సక్సెస్ అవుతుంది అనేది నాకున్న బలమైన అభిప్రాయం. కానీ మనకున్నటువంటి ఒక బలమైన అంటే వక్తలంగా మనం మాట్లాడాలి ముందు. కాబట్టి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ మనం మాట్లాడిన తర్వాత పక్కకు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ముందైతే గద్దరన్న లాంటి చోట కూడా గద్దరన్న ముందు పాటలు పాడిన తర్వాత మిగతా నాయకులంతా మాట్లాడేది. మాస్టర్జీ గారు కూడా ఉన్నారు. మాస్టర్జీ గారు పాటలు పాడి ఆడిన తర్వాతనే, అంటే ధూమ్ ధామ్ అంతే తెలంగాణలో ధూమ్ ధామ్ చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమం అంత బలోపేతమై తెలంగాణ వచ్చింది. ఈ కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు, కానీ సాంస్కృతిక ఉత్సవాలు సాంస్కృతిక కళారూపాలను వెనకబెట్టి ముందు మనం వక్తలంగా మాట్లాడితే మాత్రం అవి సక్సెస్ కావు. దయచేసి ఖచ్చితంగా సాంస్కృతిక ఉత్సవాలను ధూమ్ ధామ్ టైప్లో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించే ప్రయత్నం అందరం చేయాలి. దాంట్లో నా భాగస్వామ్యం కూడా మా జగతి ఆర్ట్స్ నుంచి కూడా కొనసాగుతుంది, ఉంటుందని తెలియజేస్తూ ఒక చిన్న ఉదాహరణ చెప్పడం కోసం, అంటే టైం ఎక్కువైతున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. గద్దర్ ఫౌండేషన్ సూర్యమన్న కట్టిన పెద్దలందరికీ, మాస్టర్జీ గారు, స్కైలావ్ అన్న, అదేవిధంగా సాగర్ అన్న, మిగతా అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ పాట అనగానే టెక్కున ఈ అంశం మీదనైతే నేను రాసుకొని రాలేదు.